ప్రార్థన చేసిన సార్కి తెలియజేస్తాను. వందనాలు బ్రదర్. నిర్మల 18. ఎవరైనా ఒక పాట పాడతారా? పల్లవి కానీ చరణం కానీ. ఒక పాట పాడాలి, పల్లవి ఒక చరణం. హలో, అయితే కట్ అయింది అయ్యా కొంచెం నాకు. వస్తుందండి. లేదంటే మనం డైరెక్ట్ క్లాస్ కదా. లాస్ట్ వీక్ ఏం నేర్చుకున్నారు చెప్పగలరా ఎవరైనా? ప్రార్థన, ఆరాధనలో మాటలు, పాటలు. ఆరాధనలో పాటలు. ఇంకా ఇంక వేరే లెసన్ నేర్చుకున్నారా? సరే, ఈరోజు వేరే అంశాన్ని నేర్చుకుందాం. నా వాయిస్ వినిపిస్తుంది కదా అందరికి? బాగానే ఉంది కదా బ్రదర్? కొంచెం బ్రేక్ అవుతుంది. కొంచెం స్లోగా ఉంది సార్. స్లోగా ఉందండి. అవునండి. సరే అండి, అయితే నేను గట్టిగానే మాట్లాడతా. ఈరోజు మరి ఒక పాఠం గురించి నేర్చుకుందాం. అంటే ఇంతవరకు ఆత్మీయ పాఠాలు, ఫండమెంటల్ లెసన్స్ మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ రోజు నుంచి బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాల గురించి మనం స్టడీ చేయబోతున్నాం అన్నమాట. ఈ రోజు నుంచి ఇప్పటి వరకు ఫండమెంటల్స్, మళ్ళీ లాస్ట్ లో టైం ఉన్నప్పుడు ఇంకొన్ని ఫండమెంటల్ లెసన్స్, కొన్ని ఆత్మీయమైన పాఠాలు నేర్చుకుందాం. ప్రస్తుతం అయితే ఈ రోజు నుంచి మనం బైబిల్ యొక్క ఈ రోజు ఎక్కువగా మనం నేర్చుకోబోయేది ఏంటంటే బైబిల్ యొక్క అవుట్లైన్ ఒకసారి గమనించుదాం, చరిత్రను ఒకసారి గమనించాక నెక్స్ట్ వీక్ నుంచి ఆదికాండం అలాగా స్టార్ట్ చేద్దాం. పుస్తకాల గురించి ఒక అవుట్లైన్ అనేది ప్రతి వారం మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు బైబిల్ యొక్క అవుట్లైన్ మనం గమనించడానికి ప్రయత్నం చేద్దాం. నేను స్క్రీన్ షేర్ చేస్తాను, అందరూ గమనించండి. వినిపిస్తుంది కదండి అందరికి? కనిపిస్తుంది సార్, చిన్నగా కనిపిస్తుంది సార్. కొంచెం సో నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు, నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు మనం నేర్చుకుందాం. బైబిల్ సంబంధించినటువంటి పూర్తి అవుట్లైన్ ఇందులో ఉంటుంది. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఒక వరుస క్రమంలో ఈ చార్ట్ తయారు చేయడం జరిగింది. ఇది సహోదరులు సహదేవ్ గారు తాడేపల్లిగూడెం, ఆయన ఈ చార్ట్ ని తయారు చేశారు అన్నమాట. ప్రవీణ్ దేవ్స్ గారు ఆయన కలిసి స్టార్ట్ చేశారు. ఈ చార్ట్ లో మనం గమనించినట్లయితే, ఫస్ట్ మీకు గమనించినట్లయితే పైన మనం చూసుకున్నట్లయితే పర్పుల్ లైన్ కిందన
కాలం అని ఉందండి, అంటే అది టైంలోనండి. క్రీస్తు పూర్వం దగ్గర నుండి క్రీస్తు శకం 100వ సంవత్సరం వరకు ఏమేమి జరిగిందో మొత్తం అంతా కూడా పుస్తకాల వైజ్గా మనం స్టడీ చేయొచ్చు అన్నమాట. తర్వాత మనం చూసుకున్నట్లయితే 3 కాలాల్ని 3 కలర్స్ తోటి డివైడ్ చేశారండి. ఒకటి పర్పుల్ కలర్ ఏమో పితరుల యుగం, ఎల్లో కలర్ ఏమో ధర్మశాస్త్ర యుగము, లాస్ట్ బ్లూ లైన్ ఏదైతే ఉందో చిన్నది అదేమో క్రీస్తు యుగం, అంటే మొదట 100 సంవత్సరాలు కాబట్టి క్రీస్తు యుగం. తర్వాత యేసుక్రీస్తు రెండో రాకడ, తీర్పు, వాళ్ళందరూ అప్పుడు మనం ఇటు ఏమవుతామో ఎక్కడికి చేరుకుంటాం అంటే మంచిగా నీతిగా న్యాయంగా జీవించిన వాళ్ళు నిత్యరాజ్యానికి వెళ్తారు, ఎవరైతే సాతానుతో సహవాసం చేస్తే వారు నరకానికి వెళ్తారు అనేది మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, కనిపిస్తుంది కదా, జూమ్ చేశాను. ఇందులో ఫస్ట్ కాలాన్ని గురించి మెన్షన్ చేశారండి. క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాల దగ్గర నుంచి కాలం అనేది, అంటే ఇప్పటికీ మనం చూసుకున్నట్లయితే 4000 సంవత్సరాల యొక్క కాలాన్ని మనం బైబిల్ ప్రకారం అధ్యయనం చేస్తున్నాం. కిందన పుస్తకాల పేర్లు ఇవ్వబడ్డాయి. సో ఏ కాలంలో ఏ పుస్తకాలు ఉంటాయి, ఎప్పుడెప్పుడు ఏవేవి జరిగాయి అన్నది అక్కడ పుస్తకాల యొక్క వరుస క్రమం అలాగా ప్రకటన గ్రంథం వరకు ఉంటుంది. ఈ కాలంలో చూసుకున్నట్లయితే నిత్యత్వము బ్లూ కలర్ లో ఉన్నదండి. నిత్యత్వంలో దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ, దేవదూతలు మాత్రమే వాళ్ళు ఉన్నారన్నమాట. సో ఆ టైంలో, నిత్యత్వ టైంలో దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ, దేవదూతలు ఉన్న సమయంలో దేవుడు ఏం చేశాడంటే ఒక సంకల్పాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సంకల్పం ప్రకారం ఏం చేశాడంటే సృష్టిని నిర్మించడం అవన్నీ కూడా చూస్తాం. ఇందులో రెడ్ కలర్ లో ఒక లైన్ కనిపిస్తుంది మధ్యలో, అదేంటంటే క్రీస్తు యొక్క వంశావళిని గురించి, ఆ వంశావళిలో ఎవరెవరు వస్తున్నారో, దేవుడు ఎవరెవరిని ఎన్నుకున్నారో ఆ పేర్లు ఉంటాయి అన్నమాట. ఆ రెడ్ కలర్ లైన్ లో అవి ఉంటాయి. ఆ రెడ్ కలర్ లైన్ కింద అలా చూసుకున్నట్టయితే గ్రీన్ లైన్ ఒకటి వెళ్తుంది. ఇదేమో విశ్వాస వీరులకు సంబంధించిన వాళ్ళు, విశ్వాసులకేమో గ్రీన్ లైన్ ఇవ్వడం జరిగింది. కింద అవిశ్వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బ్లాక్ కలర్ లైన్ ఇవ్వడం జరిగింది అన్నమాట. దాని కింద ప్రవక్తలు ఉన్నారు. ఏ ఏ కాలంలో ఏ ఏ ప్రవక్తలు ప్రవచించారో, ఏ ఏ పుస్తకాల్లో ఎవరెవరు ప్రవక్తలు ఉన్నారు అనేది తెలియడానికి మనకి అక్కడ అర్థమవుతుంది. సో అలాగా ప్రవక్తల యొక్క కాలాన్ని కూడా మనం గమనించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్లయితే ఏలీ సమయాలు ఏ కాలంలో ఉన్నారు అని మనకి గమనం వచ్చింది అనుకోండి, పైకి చూస్తే అక్కడ పైన కనిపిస్తుంది క్రీస్తు పూర్వం 1100 సంవత్సరాల నుంచి క్రీస్తు పూర్వం 1053 ఆ మధ్యలో వాళ్ళు ఉన్నట్టుగా మనం చూడొచ్చు అన్నమాట. సో ప్రవక్తల కిందనే ఇంకో కాలం ఇచ్చారు, అదేంటంటే యాజకులకి ఆయా కాలాల్లో ఎవరెవరు యాజకులుగా ఉన్నారో, యాజక ధర్మం జరిపించారో కూడా అందులోని చెప్పడం జరిగింది అన్నమాట. తర్వాత కిందదేమో యుగాల గురించి, అంటే 3 పార్ట్లుగా దీన్ని విభజించారు. మనం ఏదైతే చూస్తున్నామో ఈ పర్పుల్ కలర్ పితరుల యుగం, ఇది 2500 సంవత్సరాలు క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల యొక్క చరిత్ర అక్కడ ఉంటుంది. ఆదాము నుండి ధర్మశాస్త్రం ఇచ్చేంత వరకు, అంటే ఆదికాండం 1వ అధ్యాయం దగ్గర నుండి నిర్గమకాండం 19వ అధ్యాయం వరకు ఉన్న చరిత్రని పితరుల యుగము అని అంటారు అన్నమాట. తర్వాత ధర్మశాస్త్ర యుగం స్టార్ట్ అయింది. ధర్మశాస్త్ర యుగం అంటే మోషే కొండ మీద సీనాయి పర్వతం మీద తీసుకున్నప్పుడు ఇక్కడ దగ్గర నుండి ధర్మశాస్త్ర యుగం అనేది స్టార్ట్ అయింది అన్నమాట. ధర్మశాస్త్రం దగ్గర నుండి క్రీస్తు మరణం వరకు మనం గమనించినట్లయితే దాన్ని ధర్మశాస్త్ర యుగం అంటారు. అదే నిర్గమకాండ 20వ అధ్యాయం నుండి అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం వరకు ధర్మశాస్త్ర కాలము అని అంటారు అన్నమాట. సుమారు ఇది ఏంటంటే 1500 సంవత్సరాలు మనం గమనించాలి. ఇది 1500 సంవత్సరాలు. తర్వాత మనం గమనించినట్లయితే క్రైస్తవ యుగం, ఇది క్రైస్తవ యుగం అనేది క్రీస్తు ఆరోహణం నుండి మరలా రెండోసారి వచ్చేంత వరకు మనకు అర్థమవుతుంది. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం నుండి మనం చూసుకున్నట్లయితే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ని మనం ఇందులో గమనిస్తామన్నమాట. సో ఈ చార్ట్ లో మనం మెయిన్ గమనించుకోవాల్సింది ఏంటంటే చరిత్ర గురించినటువంటి ఒక సింపుల్ అవుట్లైన్ అనేది ఉంటుంది. ఇప్పుడు మెయిన్ ఈ పర్పుల్ కలర్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ గురించి ఒకసారి మనం గమనిద్దాం. నిత్యత్వంలో తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్ముడు, దేవదూతలు అక్కడ ఉన్నప్పుడు అక్కడ
దేవుడు సంకల్పించుకున్నారు అంటే ఏంటంటే మనందరికీ బాగా తెలిసి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4-6 వరకు దేవుని యొక్క సంకల్పం అనేది అక్కడ ఉంటుంది అన్నమాట. సో ఆ సంకల్పం చొప్పున ఏం చేశారంటే సృష్టి ప్రారంభాన్ని మనం చూస్తున్నాం. 6 దినాల్లో దేవుడు ఏమేమి సృజించాడో, భూమి ఆకాశముల ద్వారా ఏమేమి సృజించాడో మనం చూడొచ్చు. మొదటి రోజు వెలుగు, రెండో రోజు ఆకాశం, మూడో రోజు భూమి, సముద్రం, విత్తనాలు, చెట్లు, 4 సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, 5 పక్షులు, జలచరాలు, 6 జంతువులు, పురుగులు, మానవుడు. 7వ దినం విశ్రమించును అంటే విశ్రాంతి దినము అనేది మనం గమనించాలన్నమాట. 7వ దినం విశ్రాంతి దినం. సో దేవుడు సృష్టిని నిర్మించిన తర్వాత ఏదైనా తోటలోకి ఆదాము నిర్మించి వారిని ప్రవేశపెట్టి వారి వివాహం ద్వారా వారి యాగం చేసిన తర్వాత దేవుడు వారికి ఇచ్చినటువంటిది ఏంటంటే ఆహార ఫలాలు ఇచ్చారు, మంచి చెట్టులో తినేటువంటి వృక్షం అక్కడ ఉన్నది, జీవవృక్షం ఉన్నది. సో సాతాను ఎప్పుడైతే వారిని శోధించాడో అవ్వ పాపం చేయడం ద్వారా, తినకూడదని చెప్పినటువంటి ఫలాలు తినడం ద్వారా, ఇక ఆదాము అవ్వ పాపం చేయడం ద్వారా ఏదైనా తోటలో నుండి వారిని గింటి వేశారు అన్నమాట. గింటి వేసిన తర్వాత బయట ఎవరు పుట్టారంటే కయ్యేను, హేబేలు. హేబేల్ అనేది గ్రీన్ కలర్ లో రాయబడింది, ఎందుకంటే వాళ్ళు విశ్వాసులు మాట. కయ్యేను అనేది మామూలుగా ఉన్నది. సో కయ్యేను, హేబేలు పుట్టిన తర్వాత అన్నదమ్ముల మధ్య పెరగడం, అంటే హేబేలు ఇచ్చినటువంటి అర్పణ దేవుడు స్వీకరించడం, కయ్యేను ఇచ్చినటువంటి అర్పణ ఆయన స్వీకరించకపోవడం. అందువల్ల ఏదైనా తోట తర్వాత మొట్టమొదటి పాపము భూమి మీద లోటైంది ఏంటంటే సొంత తమ్ముడిని చంపేయడం, నరహత్య అనేది మనం అక్కడ చూస్తున్నాం. సో హేబేల్ని చంపేయడం జరుగుతుంది. ఈ యొక్క రక్తము దేవునికి మొరపెడుతున్నట్టుగా దేవుడు మాట్లాడతాడు. తర్వాత ఎవరు పుట్టారంటే షేతు పుడతాడు. అప్పటి నుండి ప్రార్థన అనేది ప్రారంభమైందన్నమాట షేతు ద్వారా. సో మన ఇక్కడ చూసుకున్నట్లయితే క్రీస్తు వంశంలో ఆదాము ఉన్నాడు, తర్వాత షేతు ఉన్నాడు. తర్వాత షేతు పుట్టిన తర్వాత వంశం వల్ల అక్కడ చూస్తాం. షేతు ఏమో ఎనోహును, ఎనోహేమో కేనానును, కేనానేమో మహలీయేలును, తర్వాత ఏరోదు, తర్వాత హానోకు. ఈ హానోకు అనేటువంటి వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం ద్వారా ఈయన సుమారు 900 సంవత్సరాలు బ్రతికారు. ఈయన మరణం రుచి చూడకుండా దేవుని దగ్గరికి ఎక్కిపోయినట్టుగా చరిత్ర మనం గమనిస్తున్నామన్నమాట. సో మొట్టమొదటి విశ్వాస వీరుడు ఎవరంటే హేబేలు. తర్వాత రెండో విశ్వాస వీరుడు ఎవరైనా చెప్పుకోవచ్చు అంటే హానోకు, అంటే మరణం అనేది రుచి చూడకుండా దేవుని దగ్గరికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. తర్వాత మెతూషెల గురించి మనం చూస్తాం. అంటే తర్వాత లెముకు ఎక్కువగా బ్రతికినటువంటి ఎవరంటే మెతూషెల. ఎన్ని సంవత్సరాలు బ్రతికారండి ఎవరికైనా గుర్తుందా? మెతూషెల ఎన్ని సంవత్సరాలు బ్రతికారు గుర్తుందా? 969. 969 సంవత్సరాలు మెతూషెల బ్రతికారు. తర్వాత లెమెకు, తర్వాత నోవాహు. ఈ నోవాహు దినంలో మనం చూసుకున్నట్లయితే ఆయనకి గ్రీన్ కలర్ బోర్డర్ లో పేరు రాశారు. నోవాహు ఒక కుటుంబం తప్ప మిగిలిన వారందరూ కూడా ఎలా ఉన్నారంటే పాపంలో ఉన్నారు. అంటే ఆదికాండం దగ్గరికి వచ్చేటప్పటికే భూమి పాపంతో నిండిపోవడం వల్ల యెహోవా వారి మనసు, వారి యొక్క ఆలోచనలు ఎప్పుడు చెడ్డం అని చెప్పి వారిని కలుగు చేసిన విధానాన్ని బట్టి ఆయన అక్కడ బాధపడినట్టుగా, సంతాపడినట్టుగా మనం గమనిస్తున్నాం. సో ఆ కాలంలో ప్రపంచాన్ని నాశనం చేయాలి అని అనుకున్న సమయంలో ఎవరు ఒక విశ్వాసవీరుడు బ్రతికున్నాడు అంటే నోవాహు యొక్క కుటుంబం అక్కడ విశ్వాసులుగా బ్రతికినట్టుగా కనిపిస్తుంది. అంటే నోవాహు నీతిమంతుడు, యథార్థవంతుడే కాకుండా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడమే కాకుండా కుటుంబం అంతా నోవాహు మాటకి లోపడగలిగేటట్లుగా, నోవాహు ద్వారా వారందరూ దేవుని విశ్వసించేటట్టుగా బ్రతికినట్టుగా మనం చూస్తున్నామన్నమాట. సో ఈ రోజు నోవాహు లాంటి కుటుంబాలు ప్రస్తుత సంఘాల్లో కావాలండి. నోవాహు లాంటి కుటుంబాలు ప్రస్తుత క్రీస్తు సంఘాల్లో తయారవడం లేదు. ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలు మాట వినడం అంటే చాలా కష్టం. కానీ అప్పుడు వరకు వర్షం అంటే ఏంటో తెలియదు, అప్పుడు వరకు జలప్రలయం అంటే ఏంటో తెలియదు, అప్పుడు వరకు వాడంటే ఏంటో కూడా ఎవరికి తెలియదు. దేవుడు ఆజ్ఞాపించాడు, కొలతలు ఇచ్చాడు. ఆ కొలతల ప్రకారం ఏం చేశాడంటే నోవాహు
సుమారు 120 సంవత్సరాలు వాడ నిర్మాణం చేస్తూ ఈ 120 సంవత్సరాలు ఆయన ఏం చేశాడంటే సువార్తను ప్రకటించాడు. ఏం సువార్త? మారు మనసు పొందండి, దేవుని ఉగ్రత భూమి మీదకి రాబోతుంది, మీరందరూ మారు మనసు పొంది అందరూ కూడా పాపాలను ఒప్పుకోండి, దేవుని యొక్క స్వభావంలో బ్రతకండి, నీతిగా న్యాయంగా యథార్థంగా బ్రతకండి అని చెప్పి ఆయన ఎంత వేడుకున్నా ఎవరు మారలేరు. అంటే ఒక్క కుటుంబం మాత్రమే నీతిమంతులుగా జీవించినట్టుగా మనం చూస్తున్నాం. సో ఒక వ్యక్తి కుటుంబం అంతా దేవుని యొక్క భయభక్తుల్లో పెంచగలిగాడంటే ఆయనకి దేవుని పట్ల ఉన్నటువంటి విశ్వాసము, దేవుని అంటే ఉన్నటువంటి భయభక్తులు మనం అర్థం చేసుకోవాలండి. సో కుమారులు అంటే చిన్నప్పటి నుంచి కంట్రోల్ చేశారు, ఓకే. భార్యని కంట్రోల్ చేశారు, కోడళ్ళు కూడా ఆయన మాట విన్నారు. కోడళ్ళు అత్తమామలు అనేది మాట్లాడడం అనేది విషయం కాదు. అలాంటిది ఆ కోడళ్ళు కూడా ఏం చేశారంటే నోవహు మాటకి లోబడినట్టుగా చూస్తున్నమాట. అంటే ఒక కుటుంబ పెద్దగా ఆయనకి ఎంత రెస్పెక్ట్ ఉన్నదో మనం గమనించవచ్చు అన్నమాట. సో ఆ కోడళ్ళు నోవహు మాట వినేటట్టుగా ఉన్నారంటే ఈయన ఎంత భక్తి కూడా ఆలోచించుకోండి. మామూలుగా ఆ కాలంలో వర్షం అంటే ఏంటో తెలియనటువంటి సమయంలో జలప్రళయం అంటే ఏంటో తెలియనటువంటి సమయాల్లో కేవలం దేవుడు నోవాహుతో మాట చెప్పిన ప్రకారం వాడ నిర్మిస్తూ ఉంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా దాన్ని అపహాసం చేస్తూ ఉంటే నోవాహు ఒక్కడు మాత్రం ఏం చేశాడంటే వారి మాటలు పట్టించుకోకుండా ఉన్నారు. కుమారులు లోబడ్డారు, కోడళ్ళు లోబడ్డారు. ఆ కోడళ్ళకి ఎంత విశ్వాసం అంటే తల్లిదండ్రుల మాట కూడా లెక్క చేయకుండా నోవాహు పట్ల విశ్వాసం కలిగినట్టుగా మనం గమనించాలన్నమాట. అంటే ఖచ్చితంగా ఆ సువార్త వాళ్ళ అత్తమామలకు కూడా, అంటే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఆ కోడలు చెప్పుకుండొచ్చు. వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యి ఉండొచ్చు అండి. మీ మామగారికి పిచ్చి, మీ భర్తలకి పిచ్చి పెట్టింది, మీరు ఎందుకు ఆ పిచ్చోళ్ళతో ఉంటారో వచ్చేయండి అని అనలే అని పిలిచి ఉండొచ్చు అండి. కానీ వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల మాట వినకుండా నోవాహు యొక్క మాటకి వాళ్ళు ఏం చేశారంటే విధేయులుగా జీవించినట్టుగా మనం చూస్తూ ఉన్నమాట. అలాగా నోవాహు ఒక కుటుంబం మాత్రమే జలప్రలయంలో నుంచి తప్పించుకుంది. అంటే సుమారు 40 రోజులు పగల్లో 40 రాత్రులు అని రాయబడిందండి. కుండపోత వర్షం, భూమిలో ఉన్నటువంటి అగాధ జలాలన్నీ కూడా బయటికి రావడం జరిగింది అన్నమాట. సో అలాగా ప్రపంచమంతా కాలంలో నాశనం అయిపోయినట్టుగా మనం చూస్తున్నాం. కేవలం నోవాహు ఆ యొక్క కుమారులు మాత్రమే బ్రతికినట్టుగాను ఆరరాజు పర్వతం దగ్గర వాడు నిలిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత వారు బయటకు వచ్చిన తర్వాత బలి ఇవ్వడం జరుగుతుంది. దేవుడు ఇంకెప్పుడు కూడా ఏ నరుడు పాపాన్ని బట్టి నేను ఇంక భూమిలో ఉన్నటువంటి ఈ జంతువుల్ని నేను శిక్షించనని చెప్పి ఆయన అద్భుతంగా ఆకాశంలో రెయిన్బోని ఏర్పాటు చేయడం జరిగింది. చేసిన తర్వాత ఆయన కుమారులైనటువంటి షేము, హాము, యాపేతు వారు ముగ్గురు ద్వారా ప్రపంచం అనేది విస్తరించడం జరిగింది. ఆ క్రమంలోనే వాళ్ళు ఏం చేశారంటే మరలా దేవుడు ఎలాంటి జలప్రలయం ఏదైనా తప్పిస్తే ఈసారి మనం చచ్చిపోకుండా ఉండేటట్టుగా ఒక గోపురాన్ని నిర్మించుకుందాం, దేవుడు ఉన్నటువంటి అత్యున్నతమైన స్థానాలకి ఆ గోపురం ఉండగలిగేటట్లుగా వాళ్ళు నిర్మాణం చేపట్టారు. దాన్నే బాబేలు గోపురం అని అంటారన్నమాట. అందులో చూసినట్లయితే మీరు ఆ నోవాహు ఆ పేరు కింద నా షిప్ ఉన్నది, ఆ కింద బాబేలు యొక్క గోపురం యొక్క నిర్మాణాన్ని ప్రారంభించినప్పుడు దేవుడు వారి భాషల్ని తారుమారు చేయడం ద్వారా ఈరోజు ప్రపంచం అంతటా అనేకమైన కొన్ని వేల భాషలు అనేవి తయారైనట్టుగా మనం చూస్తున్నాం. అందులో మనం గమనించినట్లయితే క్రీస్తు వంశంలో నోవాహు కుమారులో ఏ కుమారుని ఆయన ఎంచుకున్నాడంటే షేము యొక్క వంశావళిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ షేము వంశావళిని మనం గమనించినట్లయితే ఆయన కుమారులు ఎవరెవరంట? అర్పషదు, ఎలీహు, ఏబేరు, పెలేగు, రాయు, సెరుగు, నాహోరు, తెరహు, అబ్రహాము. సో అలాగా అబ్రహాము షేము వంశావళి నుంచి ఆయన వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో నోవాహు ఏమో విశ్వాసుడు, కింద బ్లాక్ కలర్ లో ఏం రాశారంటే ప్రజలు అని రాశారండి. అంటే ఆ కాలంలో ఉన్న ప్రజలందరూ కూడా పాపంతో నిండిపోయి ఉన్నారు. సో ఈ అబ్రహాం యొక్క కాలానికి వచ్చేటప్పటికి దేవుడు అబ్రహాంని ఎన్నుకొని తాను నివసిస్తున్నటువంటి ఊరు అనేటువంటి ప్రదేశాన్ని, ఆ దేశాన్ని విడిచిపెట్టేసి నువ్వు నన్ను వెంబడించు, నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను అని చెప్పిన ఒక మాటకి తన భార్య అయినటువంటి
షారాను తీసుకొని వాళ్ళు ప్రయాణమయ్యి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆ సమయానికి అబ్రహాం యొక్క వయసు 75 సంవత్సరాల వయసులో ఉన్నాడండి. అబ్రహాము 75 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆ వయసులో ఉన్నటువంటి ఆ వ్యక్తి కేవలం దేవుడు చెప్పినటువంటి మాటతో గుడ్డిగా, అప్పుడు వరకు దేవుడు అంటే ఏంటో తెలియనటువంటి వ్యక్తి మొట్టమొదటిసారి దేవుని యొక్క స్వరాన్ని విని ఆయన ఏం చేశాడంటే ఉన్న ఆస్తిపాస్తులన్నీ అమ్ముకొని దేవుని పక్షాన ఆయన ప్రయాణమే వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నామన్నమాట. ఆ వస్తూ లోతుని తీసుకొని రావడం, లోతుకి ఆ పశువుల కాపర్లకి, అబ్రహాం పశువుల కాపర్లకి వాటర్ దగ్గర ఇబ్బంది రావడం. ఆ సమయంలో అబ్రహాము గొడవ పడకుండా, ఎలాంటి విభేదాలు పెట్టుకోకుండా, తనకంటే వయసులో చిన్నవాడు అంటే అబ్రహాము చిన్నాన్న అవుతాడండి, కానీ లోతుని సొంత సహోదరులాగా ఆయన భావించి ఆయన ఏం చేశాడంటే, ఇదిగో నీ పశువుల కాపర్లకి నా పశువుల కాపర్లకి గొడవ ఉండకూడదు, మనం సమాధానంగా విడిపోదాం. నువ్వు కుడి పక్క వెళ్తావా, నేను ఎడం పక్క వెళ్తా, లేదు నీవు ఎడం పక్క వెళ్తావా, నేను కుడి పక్క వెళ్తాను, కానీ బంధువులైన మన మధ్య ఇలాంటి ఇబ్బందులు ఉండకూడదు, ఇలాంటివి ఏవి ఉండకూడదు అని చెప్పి అబ్రహాము సంధి చేసి లోతునికి అవకాశం ఇచ్చాడండి. ఇచ్చినప్పుడు లోతు ఏం చూశాడంటే సొదొమ గొమొర్రా పట్టణాలని చూశాడండి. వ్యాపారానికి బాగుంటుందని ఆలోచించాడు, కానీ అప్పటికే ఆ పట్టణాలు ఎలా ఉన్నాయంటే వ్యభిచారంతోనూ ద్రోహంతోనూ నిండిపోయింది. ఈ కేవలం లోతు ఏం చూశాడంటే వ్యాపార పరంగా బాగా డెవలప్ అవుతుంది, బాగా సంపాదించవచ్చు అనేది ఉద్దేశంతో లోతు ఆలోచించాడు. అబ్రహాం ఏమో లోతుకి అవకాశం ఇచ్చాడు. దేవుడు దీన్ని అంతటినీ చూసినటువంటి దేవుడు లోతు వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాంని ఆశీర్వదిస్తాడండి. ఇగో లోతుకి నువ్వు ఏదో ఒక పక్క వెళ్ళమన్నావు, ఇప్పుడు నేను చెప్తున్నా, ఇక కుడి పక్క ఎడం పక్క ఉత్తరం దక్షిణ అన్ని దిక్కులు నీవే, అన్నిటి నువ్వు స్వతంత్రించుకుంటావు. సో నీ కుమారుడు పుడతాడు, ఆయన ఈ మొత్తం ఈ ప్రపంచాన్ని పరిపాలించేటట్టుగా నీకు వారసులు కలుగుతాడు అని నేను చెప్పాను. సో 75 సంవత్సరాలప్పుడు ఆయనకి పిల్లలు కలుగుతారని దేవుడు వాగ్దానం చేశాడు. కానీ 75వ సంవత్సరంలో చేసిన వాగ్దానాన్ని దేవుడు ఎప్పుడు నెరవేర్చారంటే 100వ సంవత్సరం, అంటే 25 సంవత్సరాల తర్వాత దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చారంట. అంటే దేవుడు కొన్ని సార్లు మనకి వాగ్దానం చేసిన తర్వాత ఆ విషయంలో మనం ఎలా ఉంటామా, నమ్మకంగా ఉంటామా లేదా, మన హోప్ దేని మీద ఉంది అని మనల్ని టెస్ట్ చేయడం కోసం కొంత ఆలస్యం చేస్తాడండి. మనం ఏం చేస్తామంటే ఈ ఆలస్యం అవుతుంది కాబట్టి ఈలోపు ఏదో తప్పుడు నిర్ణయమో లేదా ఇంకెవరో హెల్పో భూ సంబంధంగా మనం దాన్ని సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సో ఇక్కడ మనం గమనించినట్లయితే అబ్రహాం యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి అబ్రహాము దేవుని మీద విశ్వాసం ఉంచాడని, విశ్వాసం ఉంచడం ద్వారా ఆయనకి ఇస్సాకు కలిగాడు. ఈ మధ్యలో మనం చూసుకున్నట్లయితే సొదొమ గొమొర్రా యొక్క పట్టణం యొక్క నాశనాన్ని కూడా మనం చూడొచ్చు. అక్కడ ప్రజలు అబ్రహాం బ్రతికిన కాలంలో ఎవరు అవిశ్వాసులుగా ఉన్నారంటే సొదొమ గొమొర్రా పట్టణం. సో అక్కడ సొదొమ గొమొర్రా పట్టణం ముట్టడియబడడం, లోతు వారి యొక్క కుటుంబాన్ని ఆ ప్రజలందరినీ కూడా ముట్టవేయబడినప్పుడు అబ్రహాము తన దాసులను తీసుకొని వెళ్ళి లోతుని విడిపిస్తాడండి. తర్వాత దేవుడు అబ్రహాం దగ్గరికి దూతలను పంపించి ఇగో సొదొమ గొమొర్రా పట్టణం నాశనం అయిపోతుంది అని చెప్పినప్పుడు అబ్రహాము దేవునితో బేరం ఆడతాడు అనమాట. అంటే బైబిల్లో ఒక వ్యక్తి దేవునితో బేరవాడినటువంటి సందర్భాన్ని మనం ఇక్కడే చూడొచ్చు. ఇంకెవరు బహుశా అంత రిస్క్ కానీ అంత తెగింపు కానీ ఎవరు చేసి ఉండలేరండి. అడుగుతారు 50 మంది ఉంటే రక్షిస్తావా అని అడుగుతారు, సరే రక్షిస్తావు. 40 మంది ఉంటే రక్షిస్తావా అని అడుగుతారు, లేదు సాహసించి ఇంకొకసారి అడుగుతున్నా 30 మంది ఉంటే రక్షిస్తావా, మరలా 20 మంది ఉంటే రక్షిస్తావా, ఆఖరికి 10 దగ్గరికి వచ్చి ఆగుతాడండి. దేవుడు అంటాడు 10 మంది ఉంటే నేను రక్షిస్తాను అంటాడు. కానీ లెక్క వేస్తే అక్కడ చూసుకున్నట్లయితే కేవలం లోతు కుటుంబం తప్ప ఇంకెవరు కూడా విశ్వాసులుగా లేనటువంటి పరిస్థితి అన్నమాట. సో ఆ సమయంలో సొదొమ గొమొర్రా పట్టణం నాశనం అయిపోయినట్టుగా మనం చూస్తున్నాం. సో అక్కడ మనం గమనించినట్లయితే అబ్రహాం యొక్క వంశావళి మనం చూసుకున్నట్లయితే అబ్రహాం భార్య షారా, ఆమె విశ్వాసులకు తండ్రి అని బిరుదు పొందాడు. ఆయనకి ఇస్సాకు కుమారుడుగా పుట్టడం జరిగింది. దేవుడు ఇస్సాకు పుట్టిన తర్వాత సుమారు 13 నుంచి 15 సంవత్సరాల తర్వాత దేవుడు కోరిక కోరాడండి. 22వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే దేవుడు కోరిక కోరుతాడు ఏంటంటే
సుమారు 25 సంవత్సరాల తర్వాత ఇస్సాకు పుట్టాడు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఇస్సాకుని బలి ఇమ్మన్నాడు. అబ్రహాము ఆలోచించలేదండి, దానికి ఎగిరేయడండి. కానీ ఇక్కడ అసలైన పరీక్ష ఎక్కడంటే బలి అడిగిన వెంటనే బలి ఇచ్చేమనలేదండి. 3 రోజులు ప్రయాణం చేసి వెళ్ళి అక్కడ మోరియా పర్వతం దగ్గర ఇస్సాకుని బలిగా అర్పించు అని అన్నాడండి. అంటే ఈ 3 రోజుల ట్రావెలింగ్ లో అబ్రహాం ఎంత నలిగిపోయి ఉంటాడు, ఎంత ఇబ్బంది పడి ఉంటాడో మనం ఆలోచించవచ్చు. దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడంటే దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానం దేవునికి కాకుండా ఆ స్థానంలో మనం ఎవరినైనా పెట్టుకుంటే దేవుడు దాన్ని సహించలేదు. అంటే 10 సంవత్సరాల తర్వాత పుట్టిన బిడ్డ మీద చాలా మమకారం, చాలా ప్రేమ ఉంటుంది. అందువల్ల ఎక్కడో దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఆయన ఇవ్వలేదేమో. సో దేవుడు అది పరీక్షించినప్పుడు ఇస్సాక్ అక్కడ వరకు వెళ్ళి ఇస్సాక్ని కొండ మీద తీసుకుని వెళ్ళినప్పుడు ఆ కట్టెలు ఆయన చేత మోయిస్తాడంట. సో ఒక టీనేజ్ కుర్రోడే కట్టెలు ఆయన చేత మోయించినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఇస్సాకు అడుగుతాడనమాట, నాన్న కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, మరి గొర్రె ఏది అని అడుగుతాడు. దేవుడు ఇస్తాడు, పద నాన్న. అక్కడికి వెళ్ళిన తర్వాత బలిపీఠం మీద పడుకోబెట్టి బలిపీఠాన్ని సిద్ధపరిచిన తర్వాత ఇస్సాకుని కట్టేసి బలిపీఠం మీద పడుకోబెడతాడు. మామూలుగా ఒకసారి గమనించండి, పిల్లలు తల్లిదండ్రులకి లోబడి జీవించడం అనేది చాలా కష్టం. ఒక 13 ఏళ్ళ అబ్బాయి సుమారు ఈయనకు ఒక 113 సంవత్సరాలు ఉన్నటువంటి అబ్రహాంని ఈజీగా తోసేసి ఆయన గెలవగలరు కదా, కానీ ఇస్సాకు ఎక్కడ పెనుగులాడలేదండి. నువ్వేంటి నన్ను చంపేస్తున్నావు, నాకు అమ్మ కావాలని ఆయన ఏం గోల చేయలేదండి. తండ్రి కట్టగానే కట్టించుకొని బలిపీఠం మీద పడుకున్నాడు. పడుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఇస్సాకుని బలిగా చెప్పారు. దేవుడు అన్నమాట, మీరు ఎవరంటే వచ్చి మనం చూసుకున్నట్లుగా అన్నమాట ఏంటంటే, నీకు ఒక్కగానే ఉన్నటువంటి నీ కుమారుని నా కోసం బలిగా ఇవ్వడానికి నువ్వు తెగించున్నావు కదా, దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది నువ్వు దేవుడు అంటే ఎంత భయపడుతున్నావు, దేవుని పట్ల నీకు ఎంత రెస్పెక్ట్ ఉన్నది అని చెప్పి దేవుడు అక్కడ ఇస్సాకు బలిని ఆపుతారన్నమాట. సో అబ్రహాము వంశావళిలోనే మనం చూసుకున్నట్లయితే ఇస్సాకుకి 2 కుమారులు పుట్టారు. ఎవరంటే ఏశావు, యాకోబు. సో వీరిరువురు కూడా కవల పిల్లలు. ఏశావు కాలు పట్టుకొని యాకోబు బయటకు వస్తాడు అనమాట. ఏశావు అంటే అర్థం ఎర్రనవాడని, యాకోబు అంటే అర్థం ఏంటంటే మోసగాడని అర్థం అన్నమాట. సో జ్యేష్ఠ కుమారుడైనటువంటి ఏశావు ఏం చేశాడంటే ఎదిగే క్రమంలో ఆయన జ్యేష్ఠత్వాన్ని యాకోబుకి అమ్మేసుకున్నాడు. ఆకలి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. అంటే జ్యేష్ఠత్వం అనేది ఎవరికైనా ఇవ్వడం అనేది ఎంత గొప్ప పాపం అంటే, అది ఇవ్వడం కంటే ఆ మనిషి చనిపోవడం చాలా బెటర్ అన్నమాట. ఎందుకంటే ఇంట్లో పెద్దవాడికి ఆస్తిలో 2 అంతలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 30 లక్షలు ఆస్తి ఉంది అనుకుందాం, లేదా 30 కోట్ల ఆస్తి ఉంది, 2 కుమారులు ఉన్నారు. ఒకవేళ తండ్రి ఆస్తి పంచాలంటే 3 వాటాలు వేయాలండి. 30 కోట్లని 3 వాటాలు వేయాలి. 3 వాటాలు వేస్తే ఎంత వస్తుంది? 10, 10, 10 వస్తుంది. అందులో 2 వాటాలు ఏమో పెద్ద కుమారుడికి ఇవ్వాలి, 1 వాటా ఏమో చిన్న కుమారుడికి ఇవ్వాలి. సో పెద్ద కుమారుడు జ్యేష్ఠుడు కాబట్టి ఆ జ్యేష్ఠ కుమారుడికి ఎప్పుడు కూడా అధిక స్థానం అన్నది ఉంటుంది. కానీ ఏశావు ఏం చేశాడంటే ఆకలి కోసం, ఒక పూటి కోసం ఆయన ఏం చేశాడంటే తన జ్యేష్ఠత్వాన్ని కూడా అమ్మేసుకున్నాడు. తర్వాత యాకోబు మనం గమనించినట్లయితే యాకోబు తన తల్లి అయినటువంటి రెబ్కా మాట వినడం ద్వారా తండ్రిని మోసం చేసి ఆశీర్వాదాలన్నీ పొందుతాడు. పొందిన తర్వాత యాకోబు అక్కడి నుండి పారిపోతాడండి. సో రెబ్కా తల్లి అయినటువంటి తల్లి గారి యొక్క అన్నగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటిలో ఆయన ఊడిగం చేస్తారు అనమాట. సో ఇక్కడ విశ్వాస వీరుల దగ్గర గ్రీన్ పొలంలో యాకోబు పేరు ఉంది. ఆయన అక్కడ ఉన్నటువంటి కాలాన్ని మనం చూసుకున్నట్లయితే అక్కడ ఆయన ఒక స్త్రీని ఇష్టపడతాడు. ఆమె పేరు రాహేలు. కానీ అక్క ఉన్నది కాబట్టి ఆయన మామ ఏం చేస్తాడంటే ఆ రాహేలు పెళ్లి చేసుకుంటానని అడిగినప్పుడు మామ ఏం చేస్తాడంటే, ఇగో నువ్వు నా కోసం 7 సంవత్సరాలు పనిచే, అప్పుడు నీకు పెళ్లి చేస్తాను నా కూతురు అన్నాడు. 7 సంవత్సరాలు గుడ్డి చాకిరి పని చేసిన తర్వాత వివాహం చేసే సమయంలో రాహేలు బదులు లేయని ఇచ్చి పెళ్లి చేసేస్తాడు. ఆ ముసుకుండడం వల్ల ఆయన కనిపెట్టలేపాడు అన్నమాట. తర్వాత ఇదే విషయాన్ని వాళ్ళ మామతో అడిగితే ఇంకో 7 ఏళ్ళు చెయ్యు,
అప్పుడు ఆ అమ్మాయిని కూడా ఇస్తాను అన్నాడు. ఆ రోజుల్లో బహుభార్యత్వం అనేది పెద్ద పాపం కాదు, తప్పేం కాదు. అందువల్ల ఇంకో 7 సంవత్సరాలు ఆయన పనిచేసి రాహేల్ కూడా వివాహం చేసుకుంటాడు. సో అలాగా యాకోబుకి వారి ఇరువురు, అంతేకాకుండా వారి యొక్క దాసీలతో వారి ఒక్కొక్కరు దాసీ వల్ల కూడా చూసుకున్నట్లయితే మొత్తం 12 మంది కుమారులు అక్కడ ఉంటారు. మనం గమనించినట్లయితే రూబేను, షిమ్యోను, లేవి, యోధ, గాదు, ఇష్మాగారు, జబూలేను అవన్నీ ఉన్నాయన్నమాట. యోసేపు, సో ఏసేపు, బెన్యామీను. యోసేపు లాస్ట్ పుట్టేవాడండి, 11వ. అప్పుడు ఆ సమయంలోనే మనం గమనించినట్లయితే యోసేపుకి దేవుడు కొంచెం తలాంతి ఇస్తాడు. అంటే కళ్ళ భావాలు చెప్పగలిగేటువంటి తలాంతి ఇవ్వడం. అన్నలందరూ ఆయన మీద అసూయపడడం. ఈ అసూయపడి ఏం చేశారంటే యోసేపుని అమ్మివేసినట్టుగా చూస్తాం. ఎవరికి? ఐగుప్తుకి. ఆయన ఫిలిస్తీన్లు అమ్మేస్తారు, వాళ్ళేమో ఐగుప్తు అమ్మేట్టుగా మనం చూస్తాం. సో ఈయన ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత యోసేపు నమ్మకంగా యథార్థంగా పనిచేస్తాడు పోతిఫర్ ఇంటి దగ్గర. అలా పనిచేయడం ద్వారా ఆ ఇంట్లో గొప్ప స్థానానికి వెళ్ళినప్పుడు ఆయన భార్య ఆయన మీద కన్ను వేసినప్పుడు ఆయన ఆ శోధనకి పడిపోకుండా, ఆ యొక్క తప్పు చేయకుండా అక్కడి నుండి తన వస్త్రం తీసుకొని పారిపోతాడు అనమాట. సో ఆమెకి అవమానంగా భావించి, సో ఆమె ఏం చేస్తుందంటే పోతిఫర్ తోటి, నువ్వు లేని సమయంలో ఇగో ఈ పనివాడు నా మీద తప్పుగా బిహేవ్ చేశాడని చెప్పి ఆయన మీద కేసు వేయించి ఆయన్ని జైల్లో పెడతారు. సో ఇలా జైల్లో పెట్టినప్పుడు కొంతకాలం అయ్యేటప్పటికి ఆ జైలుకి రాజు దగ్గర పనిచేసేటువంటి ఇద్దరు వస్తారు, బాణనాయకుడు, పక్షనాయకుడు అనేటువంటి వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత అందులో వారికి ఉన్నటువంటి కళని, ఆ యొక్క భావాన్ని వివరించినప్పుడు అందులో ఒకడు ఎవరైతే ప్రాణదాయకుడు ఉన్నాడో ఆ వ్యక్తి రక్షింపబడతాడు. ఆ వ్యక్తి రక్షింపబడినప్పుడు యోసేపు ఆయన చెప్తాడనమాట, నన్ను గుర్తుపెట్టుకో అని చెప్తాడండి. ఆయన మర్చిపోతాడు కొంతకాలం. అది మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు ఐగుప్తు చెరకి వెళ్ళేది రాశారు. సో తర్వాత ఐగుప్తులో యోసేపు మరలా హెచ్చింపబడడం, రాజుకు వచ్చినట్టు కళని, కళ భావాన్ని వివరించడం, రాజు దేశంలో ఆయన ఒక ప్రధానిగా హెచ్చించిన తర్వాత కరువు రావడం, తర్వాత ఎవరైతే యాకోబు పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ యోసేపు దగ్గర రావడం, తర్వాత యోసేపు వాళ్ళని గుర్తించడం, వాళ్ళందరూ కూడా యోసేపుని పట్టుకొని ఏడవడం, తర్వాత తన తండ్రి వాళ్ళు మొత్తం 70 మందిని ఐగుప్తుకి తీసుకొస్తాడు. యోసేపు రాజుగా ఉన్నప్పుడు 70 మంది ఐగుప్తుకి వచ్చారన్నమాట. వచ్చిన తర్వాత యోసేపు చనిపోయిన తర్వాత యోసేపు ఎరిగినటువంటి ఒక రాజు పరిపాలన చేస్తాడు. అబ్రహాముకి 15వ అధ్యాయంలోనే దేవుడు వాగ్దానం చేశాడు, ఇగో ఈ దేశం అంతా నీదే అన్నాడు. కానీ అబ్రహాం దానిలో నీ తర్వాత 400 సంవత్సరాల తర్వాత నేను ఈ దేశాన్ని నీకు ఇస్తాను అన్నాడు. అంటే ఎవరికైనా వాగ్దానం చేస్తే మనం ఎలాంటి వాగ్దానం కోసం ఆలోచన చేస్తాం? ఇగో 4 రోజుల్లో నీకు ఉద్యోగం వస్తుంది, ఓకే. నీకు 4 రోజుల్లో పెళ్ళి అవుతుంది, ఓకే. నీకు 4 రోజుల్లో ఒక మంచి బాగా సంపాదించుకుంటావు, ఓకే. ఇలాంటి వీటికి ఓకే, ఎందుకంటే అవి మనం ఏం చేయగలం. కానీ ఎప్పుడో ఆయన అనుభవించకుండా, ఆయన కుమారుడు అనుభవించకుండా, ఆయన మనవడు అనుభవించకుండా ఆ తరంలో 4వ తరం వచ్చి అనుభవిస్తారని అంటే బుద్ధిగా నమ్ముకొని దేవుడు వెనక వచ్చిన వాడు ఎవరైనా ఉన్నాడంటే అది అబ్రహాం మాత్రమే. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం 400 సంవత్సరాల తర్వాత ఇగో ఈ దేశాన్ని మీరు స్వతంత్రించుకుంటారు అన్నారు. అందుకోసం అబ్రహాము పోనీలే, నేను అనుభవించకపోయినా పర్లేదు, నాకు రాకపోయినా పర్లేదు, నా పిల్లల తరానికి ఇలాంటిది ఒకటి ఉండాలి అని చెప్పి ఆయన త్యాగం చేసి చూస్తాం. అంటే అబ్రహాము గాని, ఇస్సాకు గాని, యాకోబు గాని వారు బ్రతికిన కాలాల్లో ఏ రోజు కూడా ఇల్లు కట్టుకోలేదు. వాళ్ళు ఎప్పుడు డేరాల్లోనే నివసిస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళకి తెలుసు ఇది శాశ్వతమైనది కాదు అనే విషయం తెలిసి వాళ్ళు కూడా ఎప్పుడు డేరాల్లో వాటిలోనే బ్రతికారు. సో వీళ్ళు ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత సుమారు 430 సంవత్సరాల టైంలో మనం గమనించినట్లయితే దేవుడు మోషేని నాయకుడిగా ఎన్నుకున్నట్టుగా మనం చూస్తాం. మోషే బాల్యం అందరికీ గుర్తుంటది. ఆయన చిన్నతనంలో పుట్టినప్పుడు సుమారు ఆయన 2 ఏళ్ళు వచ్చేంత వరకు బిడ్డ గురించి ఏ విషయం కూడా బయటికి రాకుండా కాపాడతాడు.
తర్వాత వారు వాళ్ళ కాక జమ్ము పెట్టిన పెట్టి నది దగ్గర పెట్టడం, వాళ్ళ అక్క మిరియాము దానికి కాపలాగా పెట్టడం. సో అక్కడ అదే సమయానికి రాణి స్నానానికి రావడం, ఆ బిడ్డను కనుగోవడం, ఆ బిడ్డని ఆమె దత్తత తీసుకోవడం, ఆ బిడ్డను పెంచే విషయంలో సొంత తల్లినే దాదీగా తీసుకొని వచ్చి బిడ్డకి పరిచయం చేసినట్టుగా మనం చూస్తున్నాం అన్నమాట. ఇలాగా మోషేని దేవుడు ఎన్నుకున్నాడు. మోషే మోషే దేవుడి యొక్క అంగీకారాన్ని పొందేటువంటి సమయంలో, అంటే ఆయనకి 40 సంవత్సరాలు వచ్చినటువంటి సమయంలో హెబ్రీయులకు రాసిన పత్రిక మీరు చదివితే అక్కడ ఇవన్నీ విశ్వాసవీరుల లిస్ట్ లో ఇది ఒక షార్ట్ స్టోరీ ఉంటదన్నమాట. అన్ని ఉన్న సమయంలో ఆయన రాజు అయిన తర్వాత ఆయన పుట్టినటువంటి కోరిక ఏంటంటే నా దేశ ప్రజల్ని చూడాలి అని అనుకున్నాడు. చూడటం కోసం ఆయన వారి దగ్గరికి వెళ్ళాలనుకున్నారు. అక్కడ వారు పడుతున్నటువంటి హింసలు, బాధలు అన్ని గమనించి తట్టుకోలేక సో హెబ్రీయుల మీద దాడి చేసిన ఒక సైనికుని చంపేస్తారు. తర్వాత ఇద్దరు హెబ్రీయులు గొడవాడుకుంటే వాళ్ళ మధ్యకి వెళ్తారండి. వాళ్ళు మోషే నాయకత్వాన్ని అంగీకరించలేదండి. నువ్వేంటి మాకు నాయకుడు అవ్వాలనుకుంటున్నావా, ఇగో మొన్న అని చెప్పినట్టు మమ్మల్ని చంపేసి ఇసుకలో పాతి పెట్టద్దాం అనుకుంటున్నావు అన్నప్పుడు మోషే అక్కడి నుండి పారిపోతాడు. పారిపోయి అంటే 40 సంవత్సరాలు కోటలో హ్యాపీగా బ్రతికినటువంటి వ్యక్తి, గొప్ప గొప్ప చదువులు చదివినటువంటి వ్యక్తి, చాలా నాలెడ్జ్ సంపాదించుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఏం చేశాడంటే ఇంకో 40 సంవత్సరాలు గొర్రెలు మేపుకునే స్థాయికి దిగజారిపోయాడు. దేవుడు 40 సంవత్సరాలు ఆయనకి ఆ గొర్రెలు మేపేటువంటి ట్రైనింగ్ కూడా ఇచ్చాడు. ఎందుకంటే మేకల్ని మేత మేయించడం, వాటిని జాగ్రత్తగా చూసుకోవడం అనేది సింపుల్ విషయం కాదు. అది ఎవరు చేయలేనటువంటి విషయం. చేసే వాళ్ళకి చాలా ఓపిక, సహనం అనేది ఉండాలన్నమాట. సో అది సేవకి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడంటే మోషేని ఎన్నుకుని మోషే తోటి మండుతున్న పొద దగ్గర ఆయన మాట్లాడి, ఇగో దేవుడు చెప్పినట్టుగా నువ్వు వెళ్ళి ఐగుప్తుకి వెళ్ళి నీ ప్రజలు నువ్వు రక్షించు అన్నప్పుడు మోషే ఐగుప్తుకి వెళ్తాడు. రాజుతో మాట్లాడితే రాజు అసలు యెహోవా ఎవడు అని ప్రశ్న వేస్తాడు. యెహోవా ఎవడు అని ప్రశ్న వేసినందుకు యెహోవా ఎంత గొప్పవాడో తెలిసేటట్టుగా 10 తెగులు సృష్టిస్తాడు మోషే ద్వారా. అందులో ఆ 10 తెగుళ్ళు మనం గమనించినట్లయితే కొన్ని మాత్రం అక్కడ ఉన్నటువంటి శకుని గంటలు చేయగలిగారు, కానీ చాలా మెజారిటీ వరకు అంటే వాళ్ళకు 2-3 చేసుకుంటారు, మెజారిటీ వరకు ఎవరు ఏం చేయలేకపోయారన్నమాట. సో అలాగా మోషే నాయకత్వంలోని ఏం చేశారంటే ఐగుప్తు నుండి కనానీయులు ఇశ్రాయేలీయులు కనాన్ని స్వాధీనం చేసుకునే విషయంలో ప్రయాణాన్ని వాళ్ళు స్టార్ట్ చేశారన్నమాట. సో ఆ దేవుడు ఐగుప్తులో చేసినటువంటి అద్భుత కార్యాలు మనం గమనించినట్లయితే కర్ర సర్పంగా మారడం, నీళ్ళేమో రక్తంగా మారడం, 3 కప్పల దండు, 4 పేలు, 5 ఈగలు, 6 తెగుళ్ళు, 7 మిడతలు, 8 వడగండ్లు, 9 కటిక చీకటి, 10 తొలిచీల సంతానం మరణించడం. ఎప్పుడైతే 10వ తెగులు జరిగిందో అప్పుడు అక్కడ ఉన్నటువంటి రాజుకి మారు మనసు అనేది అంటే ఆయన అర్థమయ్యి వెళ్ళిపోండి అని పంపిస్తాడు. ఈ పంపించే క్రమంలోనే వాళ్ళు ఐగుప్తులో ఉన్నటువంటి బంధువుల దగ్గర లేదా స్నేహితుల దగ్గర, ఇరుగు దగ్గర మొత్తం వాళ్ళు తీసుకొని ప్రయాణం ప్రారంభిస్తారు. ఈ ప్రయాణం ప్రారంభించినటువంటి సందర్భంలో రాజు మరలా మనసు మార్చుకొని దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయడం, సో మేఘ స్తంభాన్ని, అగ్ని స్తంభాన్ని అక్కడ నిలబెట్టడం జరుగుతుంది అన్నమాట. సో మోషే సముద్రాన్ని 2 పాయలు చేసిన తర్వాత ఎర్ర సముద్రంలో నుండి సుమారు మనం గమనించినట్లయితే యుద్ధవీరులు 6 లక్షలు వేసుకున్నా, వారి భార్యలు, వాళ్ళ పిల్లలు, తల్లిదండ్రులు ఇలా ఎంత లెక్క వేసుకున్నా సుమారు 20 లక్షల మంది ఏం చేశారంటే సముద్రాన్ని దాటుతారు. తర్వాత ఐగుప్తీయులు అందులో ప్రవేశించడం, దేవుడు ఆ సముద్రం మోసేయడం ద్వారా ఉన్నటువంటి ఐగుప్తు సైన్యం అంతా కూడా మరణించడం జరుగుతుంది. సో అక్కడ మనం గమనించినట్లయితే దేవుని యొక్క అద్భుతమైన శక్తి ఎలా ఉంటుందో మనం గమనించాలి. దేవుని మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారి పక్షాన దేవుడు ఎలా నిలబడతాడో కూడా మనం చూడొచ్చు. సో వారిని తీసుకొని సీనాయి పర్వతం దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు దేవుడు
పదాజ్ఞల్ని వారికి ఇచ్చినట్టుగా మనం చూస్తాం అన్నమాట. పదాజ్ఞల్ని ఎవరికైనా గుర్తున్నాయా? పదాజ్ఞలు ఎవరైనా చెప్పగలరా? నీ తల్లిదండ్రులని భూమి మీద సన్మానించాలి, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి, నీ పొరుగు వారిని ఏది ఆశించకూడదు, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలింపకూడదు. ఓకే, మ్యూట్లో పెట్టండి. మొట్టమొదటి ఏంటంటే ఈ దేవుడైన యెహోవా నేనే, అంటే యెహోవే నిజమైన దేవుడు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నేల అందే కానీ ఏ రూపాన్ని చేసుకోకూడదు, అంటే విగ్రహారాధన చేయకూడదు. 3, నీ దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. యెహోవా అనే పేరుని అసందర్భంగా ఓట్లు పెట్టేటట్టు ఎక్కడ పడితే అక్కడ ఆ పేరుని వ్యర్థంగా మాట్లాడకూడదు అనేది దేవుడి ఆజ్ఞ. తర్వాత మిగతావన్నీ మామూలు ఆజ్ఞ. తల్లిదండ్రులు సన్మానించడం కానీ, నరహత్య చేయకూడదు, వ్యతిరేకించడం, దొంగతనం, అబద్ధ సాక్ష్యం, నీ పొరుగు అన్ని ఏది ఆశించకూడదు, ఇవన్నీ కూడా మామూలు. ఈ పదాజ్ఞలో ఒక ఆత్మీయమైన ఆజ్ఞ ఉన్నది. ఎవరైనా ఐడెంటిఫై చేశారా? దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి పదాజ్ఞలో ఒకే ఒక్క ఆత్మీయమైనటువంటి ఆజ్ఞ ఉన్నది. ఎవరైనా ఎప్పుడైనా ఐడెంటిఫై చేశారా? ఎవరైనా చెప్పగలరా ఏంటని? విశ్రాంతి దినంను పరిశుద్ధంగా ఆచరించు. ఇంకా ఎవరైనా ఉన్నారా? అందరూ ఆన్సర్ అదేనా? కాదు. చెప్పండి, ఎవరెవరికి ఏది అనిపిస్తే అది చెప్పండి, తప్పలేదు. వ్యభిచరింపకూడదు. మనం గమనించినట్లయితే ఉన్న ఆజ్ఞలన్నిటిలో కల్లా ఆత్మీయమైనటువంటి ఆజ్ఞ ఏది అంటే, ఇక్కడ వరకు వచ్చాం కాబట్టి ఆత్మీయమైనటువంటి ఆజ్ఞ పదాజ్ఞలో ఒకటి ఏంటంటే, నీ పొరుగు అనేది ఏది ఆశింపకూడదు. ఆశ అనేది ఏంటి? కోరిక సంబంధించి. మిగతావన్నీ యాక్షన్స్. సన్మానించాలంటే అది మాట వినాలి, క్రియారూపంగా దాన్ని మనం చేసి చూపించాలి. నరహత్య కానీ, వ్యభిచరించడం కానీ, దొంగతనం కానీ, లేదా విశ్రాంతి దినం కూడా క్రియారూపంగానే చెయ్యాలి అది. కానీ మనసులో కోరిక ఏదైతే ఉందో ఆశింపకూడదు. నీ పొరుగుని భార్య కానీ, ఎత్తు కానీ, దీనిని ఆశింపద్దన్నాడు. అది ఒక్కటే ఆత్మీయ ఆజ్ఞ. సో పదాజ్ఞలో అందరూ చాలా వరకు చేసేవారు, కానీ ఈ లాస్ట్ ఆజ్ఞ దగ్గర ఎవరో ఒకరు పడిపోయేవారు అన్నమాట. ఎందుకంటే అది మన మనసుకి, హృదయానికి సంబంధించింది కాబట్టి అక్కడ ఫెయిల్యూర్ అయ్యేవారు. సో ధర్మశాస్త్ర కాలంలో ఒకటే ఒక ఆత్మీయ ఆజ్ఞ ఇచ్చారు, కానీ కొత్త నిబంధనలో చూసుకున్నట్లయితే అన్ని ఆత్మీయమైన ఆజ్ఞలే ఉన్నాయి. సో దేవుడు మోషే ద్వారా పదాజ్ఞల్ని మనం ఇచ్చినట్టుగా చూస్తున్నాం. సో ఈ పదాజ్ఞలు ఇచ్చే క్రమంలో మనం అక్కడ గమనించినట్లయితే ఈ 40 దినాలు మోషే, యెహోషువ సీనాయి పర్వతం మీద ఉన్నారు. యెహోషువ ఒక కొంతవరకు వచ్చి మోషే ఏం చేస్తాడు, నువ్వు ఇక్కడ వెయిట్ చేయని చెప్పి ఆయన వెళ్తాడండి, ఇంకా పైకి వెళ్తాడు. సో యెహోషువ సగం వరకు వచ్చి ఆగిపోయాడు, కానీ మోషే చివరి వరకు వెళ్ళి ఆజ్ఞలన్నీ కూడా ఆయన పొందుతాడు అనమాట. ఈలోపు ఇశ్రాయేలు అందరూ ఏం చేస్తారంటే ఒక దూడ విగ్రహాన్ని తయారు చేసుకొని, అంటే ఐగుప్తు నుంచి ఏవేవైతే బంగారాలన్నీ తెచ్చుకున్నారో ఒక దూడ విగ్రహాన్ని వాళ్ళు తయారు చేసుకొని వారు ఆ దూడకి యెహోవా అని పేరు పెడతారు. ఇక్కడ దేవుడేమో పదాజ్ఞల్లో ఇచ్చింది ఏంటంటే, సో ఏ రూపాన్ని మీరు పూజించకూడదు అన్నాడు. వీళ్ళు ఒక దూడని చేసి ఆ దూడకి యెహోవా అని పేరు పెట్టారు. మోషే కిందకు వచ్చిన తర్వాత వాళ్ళని చూసిన తర్వాత కోపంతో పలకలు పగలగొట్టేస్తారు. దూడని కాల్చేసి
బూడిద వాళ్ళతోటి ఆ కలిపి నీళ్ళలో కలిపి తాగిస్తాడండి. అంత కోపం వస్తుంది. తర్వాత మరలా పైకి వెళ్ళి ఏం చేస్తాడంటే మరలా ఆ 10 ఆజ్ఞల్ని తీసుకుని వస్తాడనమాట. సో ఎప్పుడైనా మీరు గమనించారో లేదో, ఇశ్రాయేలీలో దేవుడు లేవి గోత్రాన్ని మాత్రమే ఎందుకు తనకి యాజకత్వం చేయాలని కోరుకున్నాడు? 12 మంది యాకోబు ఉన్నటువంటి 12 మంది సంతానంలో జ్యేష్ఠ కుమారుడికి ఆ స్థానం రావాలి, కానీ రూబేనికి కాకుండా ఆయన కేవలం లేవిని ఎందుకు ఎన్నుకున్నాడు? ఎవరికైనా ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఎవరు? ఇంకేమైనా ఆన్సర్ ఉన్నదా? ఇంకొకరు ఎవరైనా? తోడ విగ్రహం చేసుకున్నప్పుడు మోషే ఆ విగ్రహాన్ని కాల్చే సమయంలో మోషే పిలుస్తాడు, యెహోవా పక్షంగా నా పక్షంగా ఉన్న వాళ్ళందరూ నా వైపు వచ్చేయండి, యెహోవా విగ్రహం వారి మీదకి వస్తుంది అన్నప్పుడు లేవీలు మొట్టమొదటిసారి విగ్రహారాధన చేయకుండా ఆ దూడను మొక్కకుండా మోషే పక్షాన్ని వచ్చి వాళ్ళు ఎవరెవరైతే ఈ తప్పులు చేశారో సొంత అన్నదమ్ములు వెళ్ళి చంపుతారు. అంటే దేవుని కోసం దేవుని పక్షాన్ని నిలబడి సొంత బంధుత్వం సొంత అన్నదమ్ముల్ని చంపిన వాళ్ళు ఎవరంటే లేవీలు మాట. అందుకని దేవుడు వీళ్ళందరికీ కనాన దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చినప్పుడు ఆయన అక్కడ అన్నమాట, ఇగో వాళ్ళందరికీ భూమిని నేను స్వాస్థ్యంగా ఇచ్చాను, మీకు స్వాస్థ్యము నేనే అంటాడండి. అంటే మీరు నా స్వాస్థ్యము, నేను మీకు స్వాస్థ్యంగా ఉంటాను అని అన్నాడు. అందుకోసం దేవుడు ఏం చేశాడంటే లేవి గోత్రాన్ని తన యొక్క యాజకులుగా పనిచేసేటట్టుగా లేవి సంతానాన్ని ఆయన ఎన్నుకున్నాడు. ఎందుకంటే మోషే లేని సమయంలో, ఈ దూడ విగ్రహం చేసుకున్నటువంటి సమయంలో మోషే పక్షాన దేవుని పక్షాన నిలబడి సొంత అన్నదమ్ములతో పోరాడిన వారు ఎవరంటే లేవీలు. కాబట్టి దేవుడు వారిని యాజకులుగా ఎన్నుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఆ సమయంలోనే సాక్ష్యపు గుడారాన్ని దేవుడు అంటారు, నేను మీ మధ్య నివసించున్నట్లు మీరు ఒక సాక్ష్యపు గుడారాన్ని నిర్మించుకుని అంటారు. ఆ గుడారం యొక్క లెక్కలు కొలతలు అన్ని దేవుడు ఇస్తాడండి. సేమ్ ఏవేవి ఇచ్చాడో యాజ్ టీజ్ గా మోషే అదే చేశాడండి. ఎక్కడ కూడా ఆయన ఇంటర్ఫైర్ అవ్వలేదండి. ఇగో దేవా నాకు ఈ ఛాన్స్ ఇచ్చే, ఇగో నేను ఐగుప్తులోని గొప్ప గొప్ప చదువులు చదివాను, నాకు మంచి ఆర్కిటెక్చర్ తెలుసు, పెద్ద పెద్ద పిరమిడ్లు కట్టినటువంటి జ్ఞానం మాకు ఉంది, నువ్వు నాకు వదిలేస్తే నేను నీ యొక్క ఆలయాన్ని గొప్పగా నిర్మిస్తాను అనలేదండి. దేవుడు ఏం చెప్పాడో యాజ్ ఇట్ ఈస్ గా అదే చేశాడు. ఎక్కడ తన జ్ఞానాన్ని ఉపయోగించలేదు, కొలతలు కానీ లెక్కలు కానీ ఎక్కడ మారకుండా చేశాడు. అలా చేయడం ద్వారా సాక్ష్యం గుడారంలోకి దేవుని యొక్క ఆత్మ కరుణాపీఠంలోకి వచ్చినట్టుగా మనం చూస్తాం. వాళ్ళు దేవుడు ఎప్పుడు కూడా కరుణాపీఠం ద్వారా దేవుడు వారితో మాట్లాడేటట్టుగా మనం చూస్తాం అన్నమాట. ఇది మోషే యొక్క చరిత్రలో ముఖ్యమైనటువంటి విషయం. తర్వాత మనం గమనించుకున్నట్లయితే ఆ పక్కనే మనం గమనించుకున్నట్లయితే ఇశ్రాయేలీలు కనానికి తిరిగి వస్తారంట. దగ్గరికి వచ్చేటువంటి సమయంలో మోషే అంటే అప్పటికే ఒకసారి నీళ్లు లేవన్నప్పుడు దేవుడు బండతో బండను కొట్టమంటే కొట్టాడు, నీళ్ళు వచ్చాయండి. రెండోసారి వాళ్ళు దాహం కోసం వాళ్ళు సంఖ్యాకాండంలో అడిగినప్పుడు బండతో ఈసారి మాట్లాడని చెప్తాడు. మాట్లాడు అని చెప్పినప్పుడు మోషే మాట్లాడకుండా కోపంతో వాళ్ళని తిట్టి బండని కొడతాడండి. కొట్టినప్పుడు బండలో నుంచి నీళ్లు వస్తాయన్నమాట. తర్వాత మోషేని దేవుడు పక్కకు పిలిచి, నువ్వు నన్ను సన్మానించలేదు కాబట్టి ఇగో నేను నీకు స్వాస్థ్యంగా ఇస్తానటువంటి కనాన దేశంలో నువ్వు అడుగు పెట్టవు అనేస్తాడు. అంటే దేవుడేమో ఒకసారేమో కొట్టమన్నాడు, ఒకసారి మాట్లాడమన్నాడు. ఏంటి తేడా మనకు అర్థం కాదు. కానీ మనం చూసుకున్నట్లయితే కొరింథీయులకు రాసిన పత్రిక మనం గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చూసుకున్నట్లయితే ఆ బండ క్రీస్తే అని అంటారు. సో అలాగా మోషే దేవుని మాట వినకపోవడం వల్ల మోషే కనాన్ని చూడలేదన్నమాట. చివరిగా మోషేని పిలిపించి దేవుడు ఏమన్నా అడుగుతాడు అనమాట. మోషే రిక్వెస్ట్ చేస్తాడు, నేను ఎలాగో ప్రవేశించడం లేదు, కనీసం నాకు అది చూపించు అన్నప్పుడు
ఆయనకి కనాని దేశాన్ని దూరం నుండి చూపించేస్తాడు. తర్వాత మోషే చనిపోయాడు కానీ ఆయన శవం ఎవరికి కూడా దొరకదన్నమాట. తర్వాత ఆయన యెహోషువని నాయకుడిగా ఎన్నుకుంటాడు. యెహోషువ యొక్క నాయకత్వంలో వారు ఇశ్రాయేల్ యొక్క 12 గోత్రాలు వారు కనాని మీద యుద్ధాలు చేస్తూ, ఆ యుద్ధాల్లో దేవుడే మధ్యవర్తిగా ఉండి ప్రతి యుద్ధంలో దేవుడు వారికి సహాయం చేస్తూ వారు పూర్తిగా కనాన్ని స్వతంత్రించుకునేటట్టుగా దేవుడు ఏం చేస్తాడంటే ఇశ్రాయేల్కి కనాను భూభాగాన్ని పంచిపెడతారు. అంటే వాళ్ళు పంటలు పండించలేదు, ఎలాంటి శ్రమ పడలేదు, ఇల్లులు కట్టుకోలేదు, అన్ని రెడీమేడ్ గా ఉన్నట్టుగా ప్రతి దాన్ని వాళ్ళు స్వతంత్రించుకున్నారు అనమాట. అలా స్వతంత్రించుకున్నప్పుడు ఇశ్రాయేల్కి భూభాగాలు అన్ని కూడా పంచిపెట్టిన తర్వాత యెహోషువ 24:15 ఒక మాట అంటాడండి. ఒకసారి చదవండి. యెహోషువ గ్రంథం 24:15. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవని సేవించెదరో నది అద్దరిని మీ పితరుల సేవించిన దేవతలను సేవించెదరో అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకున్నను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనెను. అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడల మేము శాపగ్రస్తులమగుదుము గాక. ఐగుప్తు దేశమను దాసుల గృహములో నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట ఆ గొప్ప సూచక క్రియలను చేసి మనము నడిచిన మార్గములన్నింటిలోనూ మనము వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనలను కాపాడిన యెహోవాయే మన దేవుడు. యెహోవా ఆ దేశంలో నివసించిన అమోరీయులు మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలవకుండా వారిని తోలివేసిన వాడు. సరిపోతుంది. అక్కడ యెహోషువ చివరిగా పలికిన మాట ఏంటంటే, అన్ని రెడీమేడ్గా వచ్చాయి, కష్టపడకుండానే మీరు పంటలో అన్నిటిని అనిపిస్తున్నారు కాబట్టి చాయిస్ ఇస్తాడండి. మీరు యెహోవా దేవుని ఆరాధిస్తారా, లేదా ఈ పితరులాగా విగ్రహారాధన చేస్తారా, ఏం చేసుకుంటారో చూసుకోండి. నేను నా కుటుంబం మాత్రం యెహోవానే సేవిస్తాము అని చెప్తారన్నమాట. ఇశ్రాయేల్ అందరూ కూడా ఆ మాట ఒప్పుకుంటారు. కానీ యెహోషువ ఉన్నంతకాలం వారు భయభక్తులతో ఉంటారు. కానీ యెహోషువ చనిపోయిన తర్వాత వారు విగ్రహారాధనకి వెళ్ళిపోతారు. మన కింద చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరి గురించి రాయబడిన మాటలు ఉంటాయి. వాళ్ళందరూ కూడా ప్రవక్తలుగా పనిచేసినటువంటి కాలాలు, వాళ్ళకి సంబంధించిన మాటలన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో యెహోషువ మరణం తర్వాత దేవుడు ఎవరిని ఏర్పాటు చేశాడంటే న్యాయాధిపతుల్ని ఏర్పాటు చేశాడు. మొత్తం ఎంతమంది న్యాయాధిపతులు ఉన్నారండి? ఇశ్రాయేల్ని మొత్తం ఎంతమంది న్యాయాధిపతులు పరిపాలించారు? పదిహేను మంది పరిపాలించారు న్యాయాధిపతులు. అందులో ఒత్నీయేలు 40 సంవత్సరాలు. అంటే న్యాయాధిపతుల గ్రంథం ఎలా ఉంటదంటే ఒక సైకిల్ టైర్ లాగా ఒక రౌండ్ గా తిరుగుతుందండి వాళ్ళ స్టోరీ అంతా. సో వాళ్ళు దేవుణ్ణి ఆరాధించకుండా విగ్రహాలను ఆరాధించడం, దేవుడేమో వాళ్ళని శత్రువులకు అప్పచెప్పడం, శత్రువుల దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు దేవుడికి మొరపెట్టడం, దేవుడేమో న్యాయాధిపతిని పంపించడం, న్యాయాధిపతి ఉన్నంతకాలం భయభక్తులతో ఉండడం, మరలా న్యాయాధిపతి చనిపోగానే మరలా పాపం చేయడం, మరలా శత్రువులకి దగ్గరికి వెళ్ళిపోవడం, మరలా వీళ్ళు ప్రార్థన చేయడం, మరలా ఇంకో న్యాయాధిపతి. ఇలాగా ప్రతి న్యాయాధిపతి దగ్గరికి వచ్చేటప్పటికి సేమ్ స్టోరీ అన్నమాట. అలాగా సర్కిల్ తిరిగినట్టుగా వాళ్ళ యొక్క వైఖరి ఉండేది. అందులో ఒత్నీయేలు 40 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు. యెహూదు 80 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు. షగ్మర్ గురించి ఎక్కువ రాయబడలేదు. దెబోరా 40 సంవత్సరాలు ఒక స్త్రీ న్యాయాధిపతిగా పనిచేసింది. అంటే ఆ కాలంలో ఏ పురుషుడు కూడా ధైర్యం చేయలేదు అన్నమాట. వాళ్ళు ఎవరు కూడా న్యాయాధిపతిగా ఉండడానికి ఇష్టపడలేదు. తర్వాత మనం చూసుకున్నట్లయితే గిద్యోను 40 సంవత్సరాలు న్యాయాధిపతిగా చేశారు. గిద్యోను స్టోరీ ఎవరికైనా ఐడియా ఉన్నదా?
ఆయన గొప్ప నాయకుడు అండి. కేవలం 300తోటి కొన్ని లక్షల మందిని యుద్ధం గెలిచాడండి. మొట్టమొదటి ఆయన చేసిన యుద్ధంలోనే 300 మందితో గిద్యోను న్యాయాధిపతిగా ఎన్నుకున్న తర్వాత దేవుడు అమాలేకులు ఫిలిస్తీన్ల దండు మిడతల్లా వచ్చేస్తారండి. వచ్చేసినప్పుడు గిద్యోనుతో దేవుడు యుద్ధాని కోసం మాట్లాడినప్పుడు గిద్యోను మొత్తం జనాంగాన్ని అంతటిని ఏర్పాటు చేస్తారండి. సుమారు 32,000 మందిని ఏర్పాటు చేశారు. అక్కడ లక్షల్లో ఉన్నారు, బట్ ఈయన 32,000 మందిని ఏర్పాటు చేశారండి. దేవుడు వాళ్ళని చూసి వీళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు, యుద్ధం అంటే భయపడే వాళ్ళు ఎవరు ఉన్నారు, అందరూ వెళ్ళిపోండి అంటే మొత్తం సగానికి మంది వెళ్ళిపోయారండి. కేవలం ఒక 10,000 వరకు ఎంత మిగులుతాడు. తర్వాత ఆయన మాట్లాడి వీళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారు, వీళ్ళు నేను పరీక్షిస్తాను తీసుకురా అంటాడు. నది దగ్గర తీసుకొచ్చి వాటర్ తాగమంటారండి. కుక్క గతికినట్టుగా తాగేవాళ్ళు ఒక పక్క, చేతులతో తాగేవాళ్ళు ఒక పక్క పెట్టమన్నప్పుడు కేవలం 300 మంది మాత్రం చేతితో నీళ్ళు తాగుతారు. మిగతా వాళ్ళందరూ కుక్క మూతి పెట్టినట్టుగా వాళ్ళు మూతి పెట్టి తాగుతారు అన్నమాట. వాళ్ళందరినీ దేవుడు రిజెక్ట్ చేశారు. కేవలం 300 మంది మాత్రం సెలెక్ట్ చేశారు. ఏంటి? ఎందుకంటే యుద్ధానికి వచ్చేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళు ఇటు అటు చూడకూడదు. సో యుద్ధానికి వచ్చే వాళ్ళు ఏంటంటే నోరు నీటిలో పెట్టారనుకోండి, వాళ్ళకి చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలియదండి. ఎవరైనా శత్రువు దాడి చేయొచ్చు, ఏది మృగమైన దాడి చేయొచ్చు. అదే చేతితో నీళ్ళు తాగారు అనుకోండి, ఫేస్ పైకి ఉంటుంది కాబట్టి అన్ని గమనించవచ్చు. సో అలాంటి వాళ్ళు 300 మందిని పెట్టుకుంటాడు. 300 మందిని పెట్టుకున్నప్పుడు దేవుడు వీళ్ళు చాలు నీకు విజయం వచ్చేస్తుంది అంటాడు. కానీ గిద్యోనుకు మాత్రం మనసులో సందేహం ఉంటూనే ఉంటది అన్నమాట. సో దేవుడు ఆ సందేహాన్ని తీర్చి ఆ యుద్ధానికి వారిని తీసుకెళ్ళినప్పుడు 3 భాగాలుగా విభజిస్తాడు. వాళ్ళకి ఆయుధాలు ఇవ్వలేదండి. ఒక దివిటి ఇస్తాడు, ఒక బోర ఇస్తాడు, ఒక కొండ ఇస్తాడు. కొండలో దివిటి పెట్టుకొని కనపడకుండా వాళ్ళు ఏం చేయాలంటే శత్రువులు ఉన్నటువంటి ఆ అంచుల వరకు, ఆ కొండ చివరి వరకు మొత్తం ముట్టడి వేసిన తర్వాత కొండల్ని పగలు కొట్టాలన్నమాట. అప్పుడు బోర గట్టిగా ఊదాలి, గిద్యోనుకు వచ్చి అన్నట్టుగా వాళ్ళు బోర ఊదాలి. అలాగా రాత్రే అక్కడ విజయాన్ని వాళ్ళకి ఇస్తారన్నమాట. అలాగా గిద్యోను గొప్ప రాజు. ఆ తర్వాత వాళ్ళందరూ వచ్చి గిద్యోను అడుగుతారన్నమాట, ఇక నువ్వు మాకు రాజుగా ఉండు, నువ్వు నీ పిల్లలు మమ్మల్ని ఏలేటట్టుగా ఉండండి అని చెప్పి వాళ్ళు గిద్యోన్ని రిక్వెస్ట్ చేస్తే గిద్యోను మాట్లాడాడు, నేను మిమ్మల్ని ఏలవు, నా పిల్లలు ఎవరు, యెహోవాయే మిమ్మల్ని ఏలాలి అని అంటారన్నమాట. అలాగా ఒక మంచి ప్రవర్తన జీవించినారు. తర్వాత అబీమెలెకు వచ్చాడు, ఆయన 3 సంవత్సరాలు ఉన్నాడు. తర్వాత యోల 23 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు. తర్వాత యాయేరు 22 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉన్నాడు. తర్వాత మనం గమనించినట్లయితే యెఫ్తా, అంటే కొంతమందికి గ్రీన్ కలర్ లో ఉన్నాయి, అంటే వాళ్ళందరూ విశ్వాసవీరులు దాంట్లో జాబితా ఉన్నారు అన్నమాట. యెఫ్తా 6 సంవత్సరాలు, తర్వాత ఇబ్సాన్ 7 సంవత్సరాలు, ఏలోను 10 సంవత్సరాలు, అబ్దోను 8 సంవత్సరాలు, సంసోను 40 సంవత్సరాలు. భూమి మీద మిక్కిలి బలం కలిగినటువంటి వ్యక్తి. అలాంటి బలాత్షేయుడు ఆయన తర్వాత ఇంకెవరు కూడా భూమి మీద ఎవరు కూడా అంత బలంతో పుట్టలేదు. సో నాజీర్ చేయబడినటువంటి వ్యక్తి మాట. అలాంటి వ్యక్తి స్టోరీ అందరికీ తెలుసు. అంత బలం కలిగిన వాడు, సింహాన్ని చేతులతో 2గా చీల్చిన వాడు, ఒక ఆడదాని విషయంలో బలహీన పడిపోవడం ద్వారా ఆయన తనకున్నటువంటి బలాన్ని కోల్పోతాడు. చరిత్ర మనకు చేసింది. తర్వాత ఏలి న్యాయాధిపతిగా ఉంటాడు. తర్వాత ఎవరంటే సమూయేలు స్టోరీ అందరికీ తెలిసిందే. బాల్యం నుంచి దేవాలయంలో ఎదిగినటువంటి వ్యక్తి. దేవుడు మొట్టమొదటిసారి సమూయేలు పిలిచినప్పుడు ఆయనకు అర్థం కాలేదండి. వెళ్ళి ఏలిని లేపుతాడు, లేపారా మీరు నన్ను అంటారు. ఏలి అంటాడు, నేను లేపలేదు, వెళ్ళి పడుకో అంటాడు. రెండోసారి మళ్ళీ దేవుడు పిలిచాడు. ఈయన మళ్ళీ ఏలి దగ్గరికి వెళ్ళి అడుగుతారన్నమాట, నన్ను లేపారా ఏంటి అని అడుగుతారు. ఏలికి అర్థం అవుతుందన్నమాట, దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు విషయాన్ని. ఈసారి నీకు స్వరం వినబడితే చిత్తం ప్రభువా నేను ఆలకిస్తున్నాను అని ఒక మాట చెప్పాను అంటాడు. కల్చరు, ఆ యొక్క యాటిట్యూడ్ ప్రతి క్రైస్తవులు కూడా చేసుకోవాలన్నమాట. చిత్తం ప్రభువా నేను ఆలకిస్తున్నాను అనేటట్టుగా బైబిల్ కనుక మనం చదవగలిగినట్లే గొప్ప సత్యాలు అర్థమవుతాయి అన్నమాట. సో అలాగా సమూయేలుని దేవుడు న్యాయాధిపతిగా ఎన్నుకొని ఇశ్రాయేలుకి న్యాయం తీర్చేటట్టుగా ఎన్నుకుంటాడు. అదే కాలంలోనే ప్రజలందరూ కూడా ఏం చేశారంటే, మాకు ఇంక ఈ న్యాయాధిపతులు వద్దు, ఇతరుల దేశాలందరికీ రాజులు ఉన్నట్టుగా మాకు కూడా రాజు కావాలని చెప్పి సమూయేలు దగ్గరికి వెళ్ళి చెప్తారండి. సమూయేలు చాలా ఫీల్ అయిపోయి
బాధపడుతూ దేవుని దగ్గరికి వచ్చి ఈ విషయాన్ని చెప్పినప్పుడు దేవుడు అన్నమాట సమూయేలు నువ్వు ఎందుకు అంత బాధపడుతున్నావు? వాళ్ళు విసర్జించింది నిన్ను కాదు, నేనే వాళ్ళకి రాజుగా ఉండకుండా వాళ్ళు నన్ను విసర్జించారు. నువ్వు జస్ట్ ఒక న్యాయాధిపతి మాత్రమే. నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు? వాళ్ళు రిజెక్ట్ చేసింది నిన్ను కాదు, నన్ను రిజెక్ట్ చేశారు, ఫీల్ అవ్వాల్సింది నేను అని చెప్పి లోక మర్యాద చెప్పిన మాకు రాజు కావాలంటాడండి. రాజుని ఏర్పాటు చేస్తాం కానీ రాజులు ఏర్పాటు అయిన తర్వాత మీ పరిస్థితి బాగోదు. వాళ్ళు సొంతంగా పరిపాలించుకుంటారు. మీరు చాలా కష్టాలు పడాలి, ఇబ్బందులు పడాలి, ట్యాక్స్లు పే చేయాలి, కప్పాలు కట్టాలి, ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. మీకు స్వతంత్రం ఉండదు. రాజు అనేవాడు మీ భూములు లాక్కోవచ్చు, మిమ్మల్ని హింసించవచ్చు. ఇప్పుడు వరకు దేవుడు న్యాయాధిపతిగా మీతోటి మాట్లాడుతూ మీ పక్షాన ఉన్నాడు. ఇంకా రాజు వచ్చిన తర్వాత రాజు మీకు దేవుడు అవుతాడు. ఇవన్నీ మీకు అవసరం అని చెప్పి వారికి మందలించినా కూడా మాకు రాజు కావాలంటారు. అలాగా వాళ్ళు మొట్టమొదటి రాజుగా ఎవరిని ఎన్నుకున్నాడంటే సౌల్ని ఎన్నుకున్నట్టుగా మనం చూస్తాం. ఆయన 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆయన చేసినటువంటి పరిపాలనలో కొన్ని గర్వం ఎక్కువ. ఆయన ఎన్నుకునేటప్పుడు సౌలు యొక్క ఎన్నికలోని సమూయేలు ఆయన పిలిచినప్పుడు దాక్కుంటాడండి. వెళ్ళి ఒక కూరగాయలు స్టోర్ రూమ్ లో దాక్కుంటాడు. సమూయేలు వెళ్ళి పట్టుకొని వచ్చి ఆయన్ని రాజు పెడితే అసలు నేను రాజు ఏంటి, నా వంశం ఏంటి, మీరేంటి నన్ను రాజుగా పెడతాను అన్న అధికారం రాగానే పొగరెక్కిపోతాడు అన్నమాట. పొగరెక్కిపోయి దేవుడి కన్నా తన్ని హెచ్చించుకొని సమూయేలు రాకముందే 2 తప్పులు చేస్తాడండి. ఒకటేమో సమూయేలు బలి అర్పించాలి దేవునికి, సమూయేలు రావడం లేట్ అవుతుందని యుద్ధం చేయాలని చెప్పి సాహసించి ఆయన వెళ్ళి బలి అర్పించేస్తాడు. రెండో మిస్టేక్ ఏం చేస్తాడంటే యుద్ధం చేసినప్పుడు ఆ దేశం నుంచి ఏమీ తీసుకురావద్దంటే ఈయన అక్కడి నుంచి బలిష్టమైన ఎద్దులవన్నీ తీసుకొస్తాడు. సమూయేలు వచ్చి అక్కడ వినిపిస్తున్నాయి, ఏంటా సౌండ్ అని అడుగుతాడు. ఇగో మేము యుద్ధం చేసాము, దేవునికి బలి అర్పించడం కోసం కొంచెం మంచివి నాణ్యమైనవి బలమైన తీసుకోం. దేవుడు ఏమి తీసుకురావద్దు అన్నాడు కదా అన్నిటి చెప్పాను. అవును దేవుడు మమ్మల్ని తీసుకొద్దు అన్నాడు కానీ దేవుడికి బలిగా ఇచ్చే వాటిని వద్దనలేదు కదా అని చెప్పి లాజిక్ మాట్లాడతాడు. అప్పుడు దేవుడు చెప్తాడు అన్నమాట, నువ్వు ఇక మీద అని చెప్పడం సౌలేమో సమూయేలేమో వెళ్ళి దావీదికి అభిషేకం చేస్తాడండి. దేవుడు దావీదుని ఎన్నుకుంటాడు. అప్పటి నుండి దేవుని యొక్క ఆత్మ సౌలు దగ్గర నుంచి దూరం అయిపోయి ఒక దురాత్మ వచ్చి ఆయన పీడిస్తూ ఉంటారు అన్నమాట. సో ఆ సమయంలో దావీదు వీణ వాయిస్తూ ఆయన్ని నెమ్మదిపరిచేవాడు. ఇలాంటి సమయంలోనే దావీదు ఏం చేస్తాడంటే గొలియాతుని చంపిన తర్వాత వారు తిరిగి రాజ్యానికి వచ్చేటప్పుడు అక్కడ స్త్రీలందరూ కూడా పాట పాడతారండి. ఏమంటే సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని చెప్పి వాళ్ళు పాట పాడినప్పుడు సౌలు కోపం వస్తుందన్నమాట. నేను రాజు, నేను నా రాజ్యంలో ఉన్న స్త్రీలందరూ కూడా నన్ను పొగడాలి కానీ వీడు వచ్చి ఒక మనిషిని చంపితే వీడిని అంతలా పొగుడుతున్నారు అని చెప్పి అప్పటి నుండి దావీదు మీద విషపు చూపు పెట్టుకొని దావీదుని ఎప్పుడు చంపుదామా అని చెప్పి ప్రయత్నిస్తూనే ఉంటాడు అన్నమాట. సో అలాగా మనం గమనించినట్లయితే దావీదుని తరిమినట్టుగా మనం గమనిస్తాము. చివరికి సౌలు చనిపోతాడు. దావీదుకి యోనాతాను అనేటటువంటి ఒక స్నేహితుడు లభిస్తాడు. యోనాతాను కూడా సౌలుతో పాటు మరణిస్తాడు. తర్వాత దావీదు రాజు అయిన తర్వాత మనం గమనించినట్లయితే పెద్ద కుమారుడైన యోనాతాను దావీదు స్నేహితులుగా జీవిస్తారు. తర్వాత సౌలు ఏం చేస్తాడంటే తన కుమార్తెని మిఖాయేలుని దావీదుకి ఇచ్చి వివాహం చేస్తాడు. ఈ 40 సంవత్సరాలు దావీదు పరిపాలన మనం గమనించినట్లయితే రెడ్ లైన్ లో దావీదు వంశవాళి ఉంటుంది, అంటే యేసుక్రీస్తు వంశవాళి. ఈయన యూదా గోత్రికుడు, అందులో పుట్టినవాడు. సో దేవుడు రాజుగా ఆయన నియమించిన తర్వాత అవకాశం వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే దావీదు కూడా ఒకానొక సమయంలో పాపం చేసినట్టుగా చూస్తాం. దావీదు ఉన్న కాలంలో ఆయన గురించి గొప్పగా ఏమైనా చెప్పుకోవచ్చు అంటే దావీదు అనేకమైన యుద్ధాలు చేసి దేశాన్ని విస్తరిస్తాడు. దేశం అంతా కూడా శాంతి సమాధానంగా సో రాజ్యాన్ని ఆయన స్థిరపరచుకుంటాడు. మిగిలిన రాజులందరినీ కూడా సామంతులుగా ఆయన చేసుకుంటాడు. తర్వాత ఆయన మనసులోకి ఒక కోరిక పడుతుంది, ఏంటంటే నేనేమో చలువరాతి దేవుడు మాత్రం ఇంకా డేరాల్లోనే ఉంటున్నాడు, ఇది కరెక్ట్ కాదని చెప్పి దేవునికి ఒక మందిరం కట్టాలి అని అనుకుంటాడు. సో ఆ విషయాన్ని నాతాన్ ప్రవక్తకి చెప్పడానికి ప్రయత్నం చేస్తారన్నమాట. సో దేవాలయం నిర్మించాలనే ఆశ ఆయనకు పుడుతుంది.
సో దానికి కావాల్సినవన్నిటిని కూడా సమకూరుస్తాడనమాట. ఈ విషయం చెప్పినప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, నీకు వచ్చే ఆలోచన మంచిదే, కానీ దేవుణ్ణి ఒక దాంట్లో పెట్టడం అనేది అది మామూలు విషయం కాదు అని చెప్పి, కానీ నువ్వు దాన్ని నిర్మించద్దు, ఎందుకంటే నీ చేతులు రక్తంతో నిండిపోయి కాబట్టి నీ యొక్క వంశం నుండి వచ్చినటువంటి నీ కుమారుడైనటువంటి సొలొమోను దాన్ని నిర్మిస్తాడు అన్నప్పుడు దావీదు ఏం చేశాడంటే ఆ దేవాలయానికి కావాల్సిన బంగారం, వెండి, వజ్రాలు, ఏమేమి కావాలో రాళ్ళు అన్ని కూడా సిద్ధపరిచాడు. అంటే ఎక్కడెక్కడో వాటిని తయారు చేసి తీసుకొచ్చి అన్ని పెట్టాడనమాట. జస్ట్ సొలొమోన్ కన్స్ట్రక్ట్ చేయడం. హిస్టరీలో ఇప్పటికి మీరు డిస్కవరీ ఛానల్లో కానీ హిస్టరీ 18 ఏదో ఛానల్ ఉంటుంది, అందులో యెరూషలేం దేవాలయం మీద ఒక డాక్యుమెంటరీ ఇచ్చిందన్నమాట. వాళ్ళు ఏం చేశారంటే యెరూషలేం నిర్మాణంలో ఒక సుత్తి శబ్దం కూడా ఎవరికి వినపడలేదంట. అండ్ యెరూషలేం నిర్మించడానికి వాడిన రాయి ఏది కూడా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇది కాదన్నమాట, ఎక్కడో కొన్ని వేల కిలోమీటర్ల నుంచి వచ్చినటువంటి రాయి. వాళ్ళందరూ ఏం చెప్తారంటే ఆ డాక్యుమెంటేషన్ వాడు మొత్తం రీసెర్చ్ చేసి ఏం చెప్పాడంటే ఇది ఒక ఏలియన్ కట్టినటువంటి దేవాలయం, మనుషులది కట్టింది కాదు. ఎందుకంటే రాయి ఇక్కడ కాదు, ఇక్కడ ఉన్న మెటీరియల్ ఎక్కడో కాదు, ఒక శుద్ధి శబ్దం లేకుండా అంత భారీ భారీ కట్టడం కట్టారంటే అది నిజంగా ఒక అద్భుతం, ఖచ్చితంగా ఇది ఎవరో ఏలియన్స్ కట్టుకుంటారని చెప్పి వాడు అందులో కంక్లూడ్ చేశాడు. ఏలియన్స్ ఎవరు కట్టలేదు, కానీ దావీదే ఏం చేశాడంటే ముందే కొలతల ద్వారా అన్నిటి ద్వారా ముందే సిద్ధపరిచి మెటీరియల్ అంతా రెడీగా పెట్టాడు అన్నమాట. యాజ్ టీజ్ గా గోపురం నిలబడగలిగేటట్లే చేశాడు. తర్వాత దావీదు తర్వాత సొలొమోను రాజు అవుతాడు. సొలొమోను 40 సంవత్సరాలు దేవుని యొక్క ఆ రాజ్యంలో సింహాసనం అధిష్టిస్తారు. ఆయన రాజుగా నియమించబడినప్పుడు చాలా చిన్న వయసులో, కుర్ర వయసులో రాజుగా ఆయన నియమింపబడతాడు. అప్పుడు ఆయన ప్రార్థన చేస్తాడు దేవునికి, ఈ మనుషుల్ని జ్ఞానంతో నీతిగా న్యాయంగా ప్రవర్తించగలిగేటట్లుగా ఆశీర్వదించమంటాడు. దేవుడు ఎవడైనా సరే ధనాన్ని గొప్పతనాన్ని ఆశిస్తాడు, నువ్వు జ్ఞానం అడిగావు కాబట్టి ఇదిగో నీకు జ్ఞానం ఇస్తాను, అలాగే సిరి సంపదలు కూడా ఇస్తానని చెప్తాడు. సో దేవుని ద్వారా జ్ఞానాన్ని సంపాదించి యెరూషలేంలో దేవుని మందిరాన్ని నిర్మించింది ఎవరంటే సొలొమోను నిర్మించాడు. అంతేకాకుండా ఈయన కూడా ఏం చేశాడంటే ఎక్కువ మంది వివాహం చేసుకోవడం ద్వారా భ్రష్టుడైపోయాడు. సో రాజ్యము 2 భాగాలకి కారకుడు ఎవరంటే సొలొమోను అయ్యాడనమాట. సో తర్వాత ఆయన రాజ్యము 2 భాగాలైంది. ఇశ్రాయేల్ రాజ్యము 10 గోత్రాలుగా యెరోబాము పరిపాలన చేశాడు. యోధా రాజ్యం అంటే యోధా బెన్యమీను గోత్రం ఏమో ఒక రాజ్యంగా రెహబాము పరిపాలన చేశాడు. అది మనకి మొదటి రాజ్యం 26 నుంచి 43 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే ఉత్తర రాజ్యము, దక్షిణ రాజ్యము అనేటట్టుగా మనం చూస్తామన్నమాట. సో ఇశ్రాయేల్ రాజ్యానికి సోమ్రోను ముఖ్య పట్టణం. అంటే మనకు అర్థం కావాలంటే ఇప్పుడు ప్రస్తుతం కొత్త నిబంధనలు దాన్నే సమరయ్య అని అంటారు. దక్షిణ రాజ్యానికి యోధా రాజ్యం ముఖ్య పట్టణం ఎప్పటి నుంచో ఉన్నటువంటి యెరూషలేమే. ఈ యొక్క ఎవరైతే యెరోబాము ఉన్నాడో ఈ యెరోబాము ఏం చేస్తాడంటే యెరూషలేం ఏమో యూదా దేశంలో ఉంది, వీళ్ళు సంవత్సరానికి 3 సార్లు ఖచ్చితంగా యెరూషలేం దర్శించాలి. ఆడు ఏం భయపడతాడంటే ఇక్కడ ఉన్నటువంటి 10 గోత్రాల్లో ఉన్న వాళ్ళు యూదా రాజ్యంలో ప్రవేశించి అక్కడ కనుక ఆరాధనలు చేస్తే వాళ్ళు మనసు మారుకొని యూదులతో ఎక్కడ యూదా రాజ్యంతో కలిసిపోయి తన మీద దాడి చేసి మరలా విడిపోతారేమో అని చెప్పి ఏం చేస్తాడంటే సోమ్రేన్లో ఒక ఆలయం కడతాడు. కట్టి అక్కడ విగ్రహారాధన చేయగలిగేటట్లుగా జనాల్ని ప్రేరేపిస్తారు అన్నమాట. సో ఇశ్రాయేల్ రాజుల్ని మనం గమనించుకున్నట్లయితే ఇశ్రాయేల్ రాజులు మొత్తం 19 మంది పరిపాలన చేశారండి. ఇందులో ఎవడో కూడా ఒక మంచి రాజు ఉన్నాడని మనం చెప్పలేం. యెరోబాము అయితే 22 సంవత్సరాలు, బయోషా 24 సంవత్సరాలు, తర్వాత ఒమ్రీ ఉన్నాడు ఆయన, తర్వాత 22 అలాగా మనం మీరు ఆ చార్ట్ లో చూసుకున్నట్లయితే సుమారు 19 మంది ఉన్నారండి. ఈ 19 మంది ఉన్న సమయంలోనే మనం గమనించినట్లయితే అక్కడ మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే కిందన ప్రవక్తల పేర్లు ఉంటాయి. ప్రవక్త పేర్లు మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దావీదు
ఉన్నటువంటి కాలంలో ఎవరున్నారు? సమూయేలు ఉన్నాడని, తర్వాత నాతాన్ ఉన్నాడని, తర్వాత సొలొమోను, మిగతా రాజులు ఉన్న కాలంలో గాదు, ఇద్దోకు, అహియా అనేటువంటి ప్రవక్తలుగా ఉన్నారు. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఈ కాలంలో ఏలియా, ఎలీషా, ఈ రాజ్యాలు విడిపోయిన తర్వాత చూసుకున్నట్లయితే వీళ్ళు ప్రవక్తలుగా ఉన్నారండి. ఇశ్రాయేల్ రాజుల్లో మనం చూసుకున్నట్లయితే మొత్తం వీళ్ళు ఎంతమంది పరిపాలించారంటే 20 మంది రాజులు పరిపాలించారు. వీళ్ళలో కొందరు మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది చెడ్డ వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. సో ఈ పరిపాలన కాలంలోనే అటుపక్క ఇశ్రాయేలీలకి రాజులు ఉన్నారు, ఇటు యూదులకి రాజులు ఉన్న కాలంలోనే యెషయా గాని లేదా ఇర్మియా లాంటి ప్రవక్తలు ముందుగా ప్రవచించారన్నమాట. ఏంటంటే ఇశ్రాయేలీలు వ్యభిచారం చేయడం అంటే విగ్రహాలను ఆరాధించడం, అన్యులు వివాహం చేసుకోవడం ద్వారా భ్రష్టుడు అయిపోయినప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడతాడండి. అంటే నాదాబు కానీ ఎలా కానీ ఒమ్రి వీళ్ళందరూ ఈ రాజుల కాలంలో ఉన్నప్పుడే ఏం చేస్తారంటే దేవుడు వారితో మాట్లాడి, ఇగో మీరు మారు మనసు పొందండి, లేదంటే దేవుడు మిమ్మల్ని అష్షూరు చెరకు పంపించేస్తాడని చెప్తారండి. అష్షూరు పట్టణానికి ముఖ్య పట్టణం ఏంటంటే నినివే మాట పంపించేస్తారని చెప్పినప్పుడు వాళ్ళు ఆ మాటలు వినలేదండి. ఎవరో మారు మనసు పొందమాట. అందువల్ల వాళ్ళు ఏమయ్యారంటే 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం చూసుకున్నట్లయితే ఇశ్రాయేల్ అందరూ కూడా అష్షూరు చెరకు వెళ్ళిపోయారు అన్నమాట. కింద యూదా రాజుల్లో ఉన్నప్పుడు ప్రవక్తలు అయినటువంటి యెషయా, ఉజ్జియా, యోషియా వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే ప్రవక్తలుగా ప్రవచించారన్నమాట. ప్రవచించినప్పుడు వీళ్ళకి దేవుడు ఇచ్చిన మాట అంటే, ఇగో ఇశ్రాయేల్ నా మాట వినలేదు, వారు చెరకెళ్ళిపోయారు, మీరైనా కనీసం నా మాట వింటే మీరు బ్రతుకుతారు అని చెప్పారండి. కానీ ఆ మాట వినలేదండి. సో అక్కడ మనం గమనించుకున్నట్లయితే ఆ కాలంలోనే మనం చూసుకున్నట్లయితే యోనా, ఇర్మియా, నాహూము, జెఫన్యా, హబక్కూకు, ఓబద్యా వీళ్ళందరూ ఉన్నారండి. వీళ్ళు బబులోను చెరకు వెళ్ళిపోతారని చెప్పారన్నమాట. సో చివరి రాజు అయినటువంటి సిద్కియా కాలంలో నెబుకద్నెజరు మొట్టమొదటిసారి దాడి చేసి ఏం చేశాడంటే క్రీస్తు పూర్వం 606లో బబులోను చెరకి వెళ్ళిపోతారండి, తీసుకెళ్ళిపోతారు. ఆ చెరకి వెళ్ళిన వాళ్ళు దానియేలు, షడ్రకు, మేషకు వీళ్ళు ఉంటారు అన్నమాట. తర్వాత 597లో రెండోసారి దాడి చేస్తారండి. అప్పుడు కొంతమందిని బబులోను చెరకు తీసుకెళ్ళిపోతారు. తర్వాత మూడోసారి ఎప్పుడు 586లో మరలా మూడోసారి దాడి చేశారు. ఈసారి దాడి చేసినప్పుడు ఏం చేశారంటే యెరూషలేముని పడగొట్టేసి తగలబెట్టేసి మొత్తం గోడలన్నీ కూడా పడగొట్టేసి అందులో ఉన్నటువంటి వాటన్నిటిని కూడా దోచుకొని వెళ్ళిపోతారు అన్నమాట. సో ఇలాగా బబులోను చెరకు వెళ్ళిపోయారు. ఈ బబులోను చెరకు వెళ్ళిన వాళ్ళకి దేవుడు వాగ్దానం చేశాడు. అష్షూరు చెరకు వెళ్ళిన వాళ్ళు బయటకు వస్తారనేటువంటి వాగ్దానం లేదు, కానీ బబులోను చెరకు వెళ్ళిన వాళ్ళు మాత్రం 70 సంవత్సరాల తర్వాత చెర నుండి బయటకు వస్తారు అనేటువంటి ఒక నిరీక్షణ వాళ్ళకి ఇచ్చారన్నమాట. 2వ రాజుల గ్రంథం 24వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే 1-15 వచనాల్లో సమాప్తమైనప్పుడు దానియేలు ప్రార్థన చేస్తాడు. అప్పుడు బాగా అయిపోతాడు, ప్రార్థన చేస్తాడండి. ఇదో మేము విడుదల పొందాలి అని చెప్పి అని చేస్తాడు. ఆ కాలంలో మనం చూసుకున్నట్లయితే మీరు ఆ పై చార్ట్ లో మనం చూసుకున్నట్లయితే ఎంతమంది రాజులు పరిపాలించారో ఉంటుందండి. బబులోను సామ్రాజ్యాన్ని 3 దఫాలు ఉన్నప్పుడు మనం చూసుకున్నట్లయితే 3 మెయిన్ రాజులు పరిపాలించారు. ఒకరు నెబుకద్నెజరు క్రీస్తు పూర్వం 605 నుంచి 561 వరకు. ఆ ఇన్ఫర్మేషన్ 2వ రాజుల గ్రంథం 24 అధ్యాయాలు ఉంటాయి. తర్వాత ఎవిల్మెరోదు అనేటువంటి వ్యక్తి పరిపాలించాడు 561 నుంచి 593. అలాగే బెల్షస్సరు పరిపాలన చేశాడు 549 నుంచి 539. దానియేలు గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ మనం గమనించాడు. సుమారు 3 రాజుల కాలంలో దానియేలు అక్కడ ఉన్నారు. ఈ అష్షూరు చెరకు వెళ్ళిపోయినటువంటి వారు కూడా ఆ కాలంలో 4 రాజులు పరిపాలన చేశారు. పై ఇన్ఫర్మేషన్ మీరు అందులో ఎల్లో కలర్ బార్డర్ లో చూడొచ్చు ఎవరెవరు ఉన్నారో అక్కడ ఆ సంవత్సరాలు వాటి యొక్క రిఫరెన్స్లు కూడా అందులో మనం మెన్షన్ చేసామన్నమాట. సో ఈ టైంలో బబులోన్లో కళ రావడం, కళ వచ్చినప్పుడు నెబుకద్నెజరుకి విగ్రహం కనిపించడం, ఆ విగ్రహం యొక్క భావాన్ని చెప్తారన్నమాట. సింహాసనం ఏదైతే ఉందో, బంగారం ఏదైతే ఉందో శిరస్సు, అది బబులోను రాజ్యం అని, తర్వాత ఏదైతే ఛాతి ఏదైతే ఉన్నదో అది మాదీయ పార్షిక రాజ్యం అని, తర్వాత ఉత్తరంలో గ్రీక్ రాజ్యం అని, తర్వాత రోమా ఏదైతే పాదాలు ఉన్నాయో అది రోమా రాజ్యం అని
దానియేలు ఏవేవైతే చెప్పాడో అవన్నీ కూడా చరిత్ర ప్రకారం నెరవేరినట్టుగానే మనం చూస్తున్నాం అన్నమాట. సో ఈ సమయంలోనే వాళ్ళు మరలా 3 సార్లు తిరిగి వస్తారంట. 70 సంవత్సరాల తర్వాత 3 సార్లు ఎలా వెళ్ళారు వచ్చరికి మరలా 3 సార్లు వాళ్ళు తిరిగి వస్తారు అన్నమాట యెరూషలేముకి. అందులో మొదటిసారి జెరుబ్బయలు నాయకత్వంలో క్రీస్తుపూర్వం 536లో వారు తిరిగి వచ్చారు. రెండోసారి ఎజ్రా నాయకత్వంలో 457లో తిరిగి వచ్చారు. మూడోసారి నెహేమియా నాయకత్వంలో 444లో వచ్చారు. ఒకరేమో యాజకుడు, ఒకరేమో గవర్నరు, ఇంకొకరేమో ధర్మశాస్త్ర ఉపదేశకుడు. సో ఈ ముగ్గురి కాలంలో దేవాలయం నిర్మాణం అవుతుంది, ప్రాకారం గోడలు కట్టబడతాయి, మరలా యాజక ధర్మం జరిగేటట్టుగాను వీళ్ళు మరలా పూర్తిగా కూడా పునరుద్ధరించినట్టుగా మనం చూస్తాం. అది మీకు దేవాలయ నిర్మాణం అర్థం కావాలంటే యెరూషలేము దేవాలయ నిర్మాణం ఎజ్రా గ్రంథం 1 మనం చూస్తే కనిపిస్తుంది. ఆ కాలంలో ఎవరు ప్రవక్తలుగా ఉన్నారంటే హగ్గయి, జకరియా ప్రవక్తలుగా ఉన్నారు. తర్వాత మనం గమనించినట్లయితే మాదీయ పారశీక రాజ్యంలోనే మొత్తం 5 రాజుల కాలం అన్నమాట. వాళ్ళ యొక్క రాజ్యం ఎన్ని సంవత్సరాలు పరిపాలించిందో మనం అక్కడ చూడొచ్చు. దర్యావేషు కాలంలో 538 నుంచి 536 ఉన్నారు. తర్వాత కోరేషు అండర్లో 539 నుంచి 530 వరకు ఉన్నారు. తర్వాత అహష్వేరోషు కాలంలో 486 నుంచి 465 వరకు ఉన్నారు. అది ఎస్తేరు కాలం. తర్వాత అర్తహషస్త ఏలుబడిలో అది ఎజ్రా ఉన్నటువంటి కాలం 465 424. దర్యావేషు ఆయన కాలంలో మనం చూసినాం 424 నుంచి 405 కాలం. ఇది ఎజ్రా ఆ రాజ్యం ఉంటున్నారు. అంటే బబులోనియల్ ద్వారా యెరూషలేము నాశనం అయింది ఇశ్రాయేలు చేసిన పాపానికి. కానీ దేవాలయాన్ని నిర్మించే విషయంలో ఎవరు సహాయం చేశారంటే అన్ని రాజులు. మాదీయ పారశీకుల సామ్రాజ్య కాలంలో అక్కడ ఉన్నటువంటి రాజుల ద్వారా యెరూషలేము యొక్క మందిరం యొక్క పునర్నిర్మాణం జరిగినట్టుగా మనం చూస్తున్నాం. అంటే దేవుడు ఎవరెవరి హృదయాలు ఎలా వాడుకుంటాడు అనేటువంటి విషయంలో మనం గమనించినట్లయితే అన్యులైనటువంటి రాజులకి ఆ మనసు కలిగినట్టుగా మనం చూస్తున్నాం. వాళ్ళ ద్వారా నిర్మాణం జరిగినట్టుగా మనం అక్కడ గమనిస్తూ ఉన్నాం. వారి యొక్క నిర్మాణం జరిగింది. చివరగా దేవుడు మలాకి ప్రవక్త ద్వారా మాట్లాడిన తర్వాత 400 సంవత్సరాలు సైలెంట్ పీరియడ్. ఆ టైంలోనే ఈ అలెగ్జాండ్రియా సామ్రాజ్యం ఉంటుంది. తర్వాత రోమా సామ్రాజ్యం అనేది ఈ 400 టైంలోనే మెకబీయుల యొక్క చరిత్ర అనేది మధ్యలో ఉంటది. కానీ ఆ యొక్క గ్రంథాన్ని ప్రొటెస్టెంట్ బైబిల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని రిజెక్ట్ చేసిందట మధ్యలో ఉన్నది. ఎందుకంటే అందులో చాలా కల్పితాలు ఉన్నాయన్నమాట. చాలా అన్యాచురల్ గా కొన్ని ఉంటాయి. దేవదూతలు అని, దేవదూతలకి మనుషులకి జరిగే యుద్ధాలని చాలా కల్పితాలు ఉన్నాయన్నమాట. దానికి కరెక్ట్ ఎవిడెన్సెస్ కానీ కరెక్ట్ గా లేదు. అందువల్ల ఆ యొక్క చరిత్రని మనం చదువుకునేటువంటి ప్రొటెస్టెంట్ బైబిల్ కానీ ఆర్సిఎం బైబిల్ ఎవరి దగ్గర ఉంటే అందులో ఆ చరిత్ర ఉంటుంది. ఈ 400 సంవత్సరాల్లో మధ్యలో ఏం జరిగింది అనే దానికి మెకబీయుల యొక్క హిస్టరీ చూసుకున్నట్లయితే ఆర్సిఎం బైబిల్స్ లోనే ఆ యొక్క స్టోరీ ఉంటుంది అన్నమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది ఒకసారి మీరు చదవండి. అందులో అది ఉన్నది. 400 సంవత్సరాల తర్వాత గమనించినట్లయితే మనం అక్కడ చూసుకున్నట్లయితే పైన పొలం చూస్తే ఎజ్రా, హగ్గయి, జకరియా, నెహెమియా, మలాకి తర్వాత యేసుక్రీస్తు యొక్క జననాన్ని మనం చూస్తున్నాం అన్నమాట. ఇది యేసుక్రీస్తు యొక్క జననం కూడా ఎల్లో కర్రల్లోనే ఉంది. అంటే ధర్మశాస్త్ర యుగంలోనే యేసుక్రీస్తు పుట్టారు. ఆయన పుట్టడం కైసరు ఔగుస్తు యొక్క ఏలుబడిలో ఆయన పుట్టడం క్రీస్తు ఆయన పుట్టినట్టుగా మనం చూస్తున్నాం. కైసర్ జూలియస్ ఉన్నారు. తర్వాత అక్కడ పైన రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజుల పేర్లన్నీ కూడా అక్కడ ఉంటాయి. క్రీస్తు యొక్క జననం, ఆయన ఎవరికి పుట్టారో, మరియు యోసేపు, జకరియా, ఎలిజబెత్కి బాప్తిస్మం ఇచ్చి యోహాను దేవుని రాజ్యం గురించి పరిపాలించడం, 33.5 సంవత్సరాలు ఆయనకి సువార్త, తర్వాత ఆయన మరణించడం, క్రీస్తు సంఘం అనేది ప్రారంభించబడింది. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో క్రీస్తు సంఘం అనేది ప్రారంభించబడడం, తర్వాత
ఎవరెవరైతే ఉన్నారో అపోస్తలులందరి ద్వారా సువార్త ఆ మొదటి 100 సంవత్సరాల్లో ఎలాగ విస్తరించిందో అక్కడ ఉన్నాయన్నమాట. అంటే యేసుక్రీస్తు గురించి మనం చూసుకున్నట్లయితే 2 పర్పుల్ కాలమ్స్ ఉంటాయి మెయిన్ గా. యేసుక్రీస్తు గురించి ఒక 7 విషయాలు, క్రీస్తు సంఘానికి గురించినటువంటి 7 విషయాలు అందులో ఉన్నాయన్నమాట. ఆ యొక్క కాలంలోనే చివరిగా రాయబడినటువంటి పుస్తకం ఏంటంటే పత్రికల మాట. క్రీస్తు తిరిగి లేచిన తర్వాత శిష్యులు వాళ్ళందరూ కూడా మిగతా పత్రికలు రాశారు. అపోస్తలుల కార్యాలు ఏముంటదంటే సంఘ చరిత్ర అనేది ఉంటది. అలాగా లేఖనాల్లో ఏవేవైతే పౌలు రక్షించబడడం, కరువు రావడం, సో పౌలు 3 సువార్త ప్రయాణాలు, తర్వాత పౌలు బందీగా కొనుక్కోవడం, రోమాశీలకు వెళ్ళడం, మళ్ళీ యెరూషలేం దేవాలయాన్ని కూల్చివేయబడడం, అది క్రీస్తు శకం 60 తర్వాత మరలా యెరూషలేంని కూల్చేశారండి. సో అక్కడ మనం చూసుకున్నట్లయితే విషియస్ అనేటువంటి టైటస్ అనేటువంటి కాలంలో మొత్తం కూడా యెరూషలేం అనేది నాశనం అయిపోయింది. అలా 100 సంవత్సరాల యొక్క చరిత్ర ఉన్నది. లేఖనాలన్నీ రాయబడిన తర్వాత సువార్త అనేది స్థిరపడింది అన్నమాట. సువార్త స్థిరపడిన తర్వాత అక్కడి నుండి మనందరం కూడా ఆ పత్రికలు చదువుతూ ఉన్నామాట. సో చివరి పత్రిక ఏంటంటే ప్రకటన గ్రంథం. అది ఎప్పుడు నెరవేరుతుంది అంటే క్రీస్తు 2వ రాకడ నాడు అది నెరవేరుతుంది. సో మనం అక్కడ కాలమ్స్ అన్ని చూస్తూ ఉన్నాం. ఆ రెడ్ లైన్ అలా కంటిన్యూ అవుతూ ఒక దగ్గర ఎండ్ అయింది. ఏంటంటే క్రీస్తు 2వ రాకడ దగ్గర ఎంటర్ అయింది. తర్వాత ఏముంటదంటే మృతుల యొక్క పునరుత్థానం ఉంటది. ఈ గ్రీన్ లైన్ బ్లాక్ లైన్ గమనించినట్టయితే వీళ్ళందరూ విశ్వాసులు మాట. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారంటే పరదేశంలో ఉన్నారు. కిందన రెడ్ కలర్ లో ఒక అగాధం ఉన్నది. చూసుకున్నట్లయితే ధనవంతుడు లాజరు స్టోరీని మనం అక్కడ గమనించవచ్చు. కింద వేదనకరమైన స్థితి ఉన్నది. 2వ రాకడ వచ్చిన తర్వాత అంతిమ తీర్పు అనేది ఉంటది. ఈ అంతిమ తీర్పు జరిగిన తర్వాత ప్రతి ఒక్క మానవుడి యొక్క పరిస్థితి ఏంటంటే పరిశుద్ధులందరూ కూడా నిత్యరాజ్యానికి వెళ్తారు. మత్తయి సువార్త 25 మనం అందరికీ తెలుసు, 33 నుంచి 40 వరకు. గొర్రెలు మేకలు అనే 2 కేటగిరీలను ఆయన ఏర్పాటు చేయడం, గొర్రెలుగా ఉన్న వారిని ఆయన ఏమో నిత్యత్వంలో పరలోకానికి తీసుకొని వెళ్తానని చెప్పాడు. ఎవరైతే మేకల్లో ఉన్నారో అపవాది వాడికి సైన్యానికి ఉంచినటువంటి నరకానికి వెళ్తారు. సో మొదటి చాట్లో మనం చూసుకున్నట్లయితే నిత్యత్వంలో ఎవరున్నారంటే దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ, దేవదూతలు ఉన్నారు. లాస్ట్ లో చూసుకున్నట్లయితే ఇంకా టైం ఎండింగ్ అయిపోయింది. అంటే ఇంకా అప్పటితో భూమి అనేది అంతమైపోతుంది. ఇంక ఈ సృష్టి అనేది ఉండదు. మళ్ళా మనం దేంట్లోకి ఎంటర్ అవుతాం అంటే ఇటర్నిటీలోకి ఎంటర్ అవుతాం అన్నమాట. అక్కడ నిత్యత్వంలో మనం చూసుకున్నట్లయితే దేవుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ, దేవదూతలు ఉంటారు. ఈసారి ఎడిషనల్ ఎవరు ఉంటారంటే దేవుని కుమారులు ఉంటారు. అక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని అనుదినము మహింపరుస్తూ ఉండడమే అక్కడ ఉన్నటువంటి పని. ఇది ఓవరాల్ బైబిల్ యొక్క అవుట్లైన్ అండి. టోటల్ బైబిల్ యొక్క అవుట్లైన్. సో ఈరోజు జస్ట్ నేను అవుట్లైన్ మాత్రం ఇచ్చాను. ఈ అవుట్లైన్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదండి. సో వచ్చే వారం నుంచి మనం పుస్తకాలు చదువుతాం కాబట్టి మనం అందులో ఉన్నటువంటి అధ్యాయాల వారీగా అంటే ఒక పుస్తకాన్ని మనం ఎలా చదవాలి, పుస్తకాన్ని చదివే పద్ధతి ఏంటి, అందులో ఒక అధ్యాయాన్ని ఎలాగ గ్రహించాలి, అధ్యాయాన్ని మనం పేరాలుగా ఎలా డివైడ్ చేసుకోవాలి, అందులో ఏంటేంటి మనం ఐడెంటిఫై చేయాలి, ఎలా సింపుల్ గా గుర్తు పెట్టుకోవాలి అనేది సో ఒక్కొక్క అధ్యాయానికి ఉన్నటువంటి అవుట్లైన్ ని మనం గమనించడానికి ప్రయత్నించేద్దాం. సో ఎప్పుడైతే ఒక అధ్యాయానికి ఒక హెడ్డింగ్ పెట్టుకునేటట్టుగా చదువుతామో బైబిల్ సింపుల్ గా ఉంటుంది, మనం చాలా సింపుల్ గా అర్థం అవుతుంది. ప్రయత్నించేద్దాం. అటెండెన్స్ ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరు ఉన్నారా? సార్ నెంబర్ 8 సార్. సార్ 29 సార్ రాజవర్ధన్. సరే అండి, అయితే క్లోజింగ్ ప్రేయర్ చేసుకొని మనం ముగించుకుని అన్నయ్య 26 స్టెల్లా. ఓకే అమ్మా. బ్రదర్ 9. ఓకే బ్రదర్ 18
గ్రూప్ లో సెండ్ చేయరండి. సరిగ్గా వినిపించట్లేదు. ఏమైనా మాట్లాడారండి? నాకు వాయిస్ కట్ అయింది. ధర్మరాజు గారు బ్రదర్ 18 బ్రదర్. వేసండి చెప్పారు కదా స్టార్టింగ్ అయిపోయింది. సరే ప్రేయర్ చేసుకుందాం. పరలోక ముందు మా తండ్రి, దగ్గర మా నాయన, మీ ఘనమైన నామానికి వేలాది కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తాను తండ్రి. తండ్రి, ఈ ఆదివారం దినాన ఈ సాయంకాల సమయంలో ఈ విధంగా ఆన్లైన్ లో కూడుకొని మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించగలిగేటట్టుగా మీ కృప మాపై దయచేసినందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. జాయిన్ అయిన వారందరినీ మీరు పేరు పేరున దీవించండి, ఆస్వాదించండి. బైబిల్ యొక్క చరిత్రలో మేము కొన్ని విషయాలు మేము ధ్యానించగలిగాం తండ్రి. అవి ఆ పుస్తకాల యొక్క ఉన్నటువంటి సారాంశాన్ని మేము గ్రహించడానికి ప్రయత్నం చేస్తున్నాం తండ్రి. అటువంటి మెటీరియల్ తయారు చేసినటువంటి సహోదరులు దీవించండి, ఆస్వాదించండి. వచ్చే వారం నుండి మీరు ఇచ్చినటువంటి లేఖన భాగాల్లో ఉన్నటువంటి పుస్తకాలను మేము నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుండగా ప్రతి ఒక్కరికి ఆసక్తిని తెచ్చింది. ప్రతి ఒక్కరూ కూడా వాక్యాన్ని శ్రద్ధగా నేర్చుకోగలిగేటట్లుగాను, వాక్యానుసారంగా జీవించగలిగేటట్లుగాను, వారిని మార్చుకుంటూ దాని ప్రకారం జీవిస్తూ అనేకరికి సువార్త ప్రకటించగలిగేటట్లుగాను, వారి కుటుంబాలను రక్షించుకోగలిగేటట్లుగాను, స్థానిక సంఘంలో బలమైన పనిముట్లుగా పనిచేయగలిగేటట్లుగాను మీ కృప తోడు కాపుదలు దయచేయమని, అందరినీ దీవించి ఆస్వాదించమని, ఎవరెవరికైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందుల నుంచి వారందరికీ మీ యొక్క కృప దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్య ప్రకారం జీవించగలిగేటట్లుగా మీ యొక్క తోడు కాబట్టి ఎల్లప్పుడూ వారికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. తండ్రి, వచ్చే వారందరూ కలుసుకోగలిగేటట్లుగాను ప్రతి ఒక్కరికి ఆసక్తిని దయచేయమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామాన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. అందరికీ వందనాలండి.